వాక్య ప్రకారముగా వాళ్ళ జీవితాలు కట్టుకోవాలి. వారిని త్వరలో యేసయ్య మధ్యాకాశములో వారిని తప్పకుండా కలిసి తీరాలి. 600 అయినా 106 అయినా ఆయన పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడు. మంచిది. అలాగే నిలిచి ఉండి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికి ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలమ్మా. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడినట్లుగా మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, దయగలిగిన దేవ, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు నాయన ఈ రాత్రి వేళ మేమందరం ఒక చిన్న గుంపుగా చేరి తండ్రి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మా స్తుతులపై ఆశీనుడుగా ఉంటానని మాటిచ్చావయ్యా. కనుకనే మేమందరము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. అయ్యా, నీవు కూర్చోడానికి మేము ఏ సింహాసనాన్ని మీకు సిద్ధపరచలేము, కానీ మా స్తుతులే మీకు సింహాసనమై ఉన్నవి. ఆ స్తుతులతోనే నాయన మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు ఇక్కడ ఉన్నారయ్యా, ఎందుకంటే మీరు మాట తప్పరు. 2 3 ఎక్కడ నీ నామములో ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన గొప్ప యేసయ్యా, ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఇదిగో నాయన, గడిచిన కాలములో ఎంతో మంది భయంకరమైన మహమ్మారి కరోనా ద్వారా ఎంతో మంది నాయన మట్టిలో కలిసిపోయారు. నీ ఉచితమైన, నీ అపారమైన ప్రేమే మమ్మల్ని కాపాడుతూ అడుగడుగునా నాయన రక్షించి ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టింది. దేవా, నీ కుమారుడికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి నాయన ఈరోజు నాయన ఈ గడియ వర్తమానముతో మమ్మల్ని పురికొల్పటానికి ఈ సమయం మీరు మాకు ఇచ్చారు నాయన. ఆ సమయము సమీపించిన కొలది కూడుకొనుట మానవద్దని చెప్పి నీ వాక్యము సెలవిచ్చుచుండగా నీ పిల్లలు నాయన ఈ భయంకరమైన సమయంలో కూడా జీవంగల నీ మాటల కోసం కూడుకున్నారు. ఓ పక్షిరాజు పిల్లలు నాయన, కేవలము తండ్రి మేము నీ పిల్లలమై ఉన్నాము, మా తల్లి పక్షిరాజు మీరై ఉన్నారు. చదవబడిన వాక్యాన్ని నాయన మీరు విరిచి చీల్చి మాకు అర్థమయ్యేటట్టుగా మాకు వడ్డించండి, మాకు తినిపించండి ప్రభువా. మేము తినేటప్పుడు మా హృదయములు మండాలి, మా మనోనేత్రాలు తెరవబడాలి. బ్రతికిన కొద్ది కాలం, ఎందుకంటే మేము ఆఖరి గడియలో ఉన్నాం, యుగ సమాప్తిలో ఉన్నాం. చివరి కాలములో రోషము కలిగి
ఓ తండ్రి, సాతాన్ని మేము జయించి మధ్య ఆకాశంలో నిన్ను కలుసుకుని ఆ గొప్ప సిద్ధపాటు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నన్ను మరుగు చేసి సూటిగా తేటగా మాట్లాడండి అయ్యా. మా మధ్య ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. అలాగే నా తండ్రి జీవన్ ప్రకాష్ గారి యొక్క సోదరుడు నాయన మరి లోకాన్ని విడిచిపోయి ఉన్నాడు. వారి కుటుంబమును నాయన మేము మాటలతో ఓదార్చలేము, కానీ నీ వాక్యము తప్పకుండా ఓదారుస్తుంది. వారికి ఓదార్పు దయచేయండి, ఆదరణ కలిగించే మాటలు అయా వారికి వినిపించండి. అలాగే తండ్రి, నాతో కూడా వచ్చిన మా ప్రశస్త సోదరులను, వారు విడిచి వచ్చిన కుటుంబాలను నాయన బలపరచండి. అల్పుడునైన నన్ను కూడా మీ సిలువ చాటున మరుగు చేసి నాకు వాక్శక్తినిచ్చి నాయన ఈ గడియ వర్తమానమే తప్ప వేరే మాటలు నా నోటి నుండి రాకుండా ప్రవక్తలో ఉండి ఏ మాటలైతే పలికారో ఆ మాటలే నాయన మీరు పలికించమని, నీ రాజ్యములో ఉండుటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తువను ఉన్నతమైన శక్తి కలిగిన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి ప్రియులారా. చాలా సంతోషం, మరి దేవుడు మనల్ని అందరినీ కూడా బ్రతికించి ఈరోజు చివరి కాలపు వర్తమానంలో మనల్ని ఉంచటమే కాదు, కానీ ఆ వర్తమానాన్ని మళ్ళీ తెలుసుకొని వాటితో మన బ్రతుకులు కట్టుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వారందరూ సంతోషంగా ఉన్నారా? శరీరం ఎప్పుడు బలహీనమే, కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా బలముగా ఉండాలి. మేము అలసిపోయాం, 2 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. విశాఖపట్నం అటు ఇటు రామచంద్రపురం అన్నీ తిరుగుతూ ఉన్నాం. అయినా శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ మన ఆత్మ ఎప్పుడు సిద్ధముగా బలముగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మేము దినదినము ఆత్మలో బలవంతులు అవుతున్నాం అంటాడు. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో పౌలు ఆయనకు ఒక ధైర్యం ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు? బయటోడు పాడైపోతూ ఉన్నాడు. జబ్బులు, జ్వరాలు, జలుబులు, తుమ్ములు, కరోనా జబ్బులు వింటున్నారో లేదా? బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతూ ఉన్నాడు. లోపల మనిషి దినదినము బలము పొందుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మేము అధైర్యపడం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏమి శ్రమలంటే ఈ బాడీ ఏం చేస్తుంది? ఏంటి కరోనాలో కూడా వెళ్ళాలా, వర్తమానం వినాలా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు అంటది. ఎవరు? మన శత్రువు. ఎవరు అనుకున్నారు మన శత్రువు? ఎదురింటి వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, మన తోడబుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి పలకరిస్తారు, కానీ సచ్చేదాకా నీతో వ్యతిరేకముగా ఉండేవాడు ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు అనగానే మనం ఏమంటాం? దెయ్యం అంటాం. మనకు తెలిసిందల్లా అది ఒకటే. ఎవరు నీ శత్రువు అనగానే సైతాను అంటాం. కానీ మన ప్రవక్త అన్నాడు, చచ్చిపోయేదాకా ఒక శత్రువు నాకున్నాడు. ఆ శత్రువు ఎవరో కాదు కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అన్నాడు. నాకు మైండ్ పోయింది చదివేటప్పుడు. చచ్చేదాకా నాకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో కాదు కానీ విలియం మ్యారియన్. చెప్పండి, ఇప్పుడు నువ్వు చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? నా శత్రువు ఎవరు? రవి పాస్టరే. నీ శత్రువు ఎవరు? నువ్వే. కాబట్టి ఆ శత్రువు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? వాడి టయానికి మంచి తిండి కావాలి, సమయానికి నిద్ర కావాలి, రెస్ట్ కావాలి, ఏసీ కార్లు కావాలి. వింటున్నారు లేదా?
అంత లగ్జరీగా ఉన్నాడు వాడికి. అందుకే పౌలు అంటాడు, వాడిని అప్పుడప్పుడు నేను నలగొడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిని అప్పుడప్పుడు, ఇది అవసరమా? వాడిని అప్పుడప్పుడు కనుక ప్రియులారా, ఆ శత్రువుని తప్పక మనం ఏం చేయాలంటే నలగొట్టాలి. రాళ్ళతోట, సుత్తితోట కాదండి. ఎప్పుడైతే ఇది మనకు వ్యతిరేకంగా కోరుకుంటుందో అప్పుడు దీనికి 2 రోజులు 3 రోజులు ఉపవాసం పెట్టారు. పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? మనం చెప్పినట్టు ఉంటుంది. నువ్వు దట్టంగా పడేసావనుకో, అది చెప్పినట్టు నువ్వు వినాలి. కాబట్టి పిల్లరా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు మన లోపల ఉన్న ఆత్మకి ఆహారం పెడదామా? ఎందుకంటే మనకి ఇక సమయం అనేది లేదు. ఇప్పుడు ఏమి లేదు, ఇక సిలబస్ అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా ఏంటి? ఇక పరీక్షలకి ప్రిపేర్ అవటమే. ఇప్పుడు నేను మళ్ళీ బడికి పోతా. పరీక్షల టైంలో కూడా పిల్లోడు ఏమండి సంవత్సరం అంతా సరిగ్గా నేను చదువుకోలేదు, ఇప్పుడు నాకు మీరు పాఠాలు చెప్పండి అన్నాడు అనుకో, ఒరే చెప్పే పాఠాలు అయిపోయినాయిగా, ఇప్పుడు నువ్వేం చేయాలి? బయట కొనుక్కొని ఇంటికాడ కూర్చొని చదువుకోవటం. నీ గురించి, నీకు ఒక్కడి గురించి క్లాసులు ఏమి జరగవు. ఎందుకని సిలబస్ అంతా అయిపోయింది. ఇప్పుడు దాకా మన ఎంటైర్ మెసేజ్ ఇంచుమించు మన ఆంధ్రాలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? చాలా కాలమైంది. విరివిగా వర్తమానాలు అన్నీ కూడా ఆంధ్ర, తెలంగాణ అంతా ఇంచుమించు, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తముగా దేవుడు తన యొక్క ప్రవక్త వర్తమానాలు అన్ని చోట్లకి పంపించేశాడు. హల్లెలూయా. ఇక మిగిలింది ఏంటయ్యా అంటే, త్వరలో మనం ఒక ఉదయ కాలములో కన్ను రెప్పపాటులో కన్ను మూసి కన్ను తెరిసేసరికి మనం మాయంగా పోతున్నాం. అదే ఉంది ప్రియులారు. అయితే దానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఆ తలరాయి వచ్చేసింది. తలరాయి గురించి కొన్ని మాటలు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మన ప్రవక్త వచ్చిన తరువాత వాక్యం అంతా ఈరోజు వధువుకి పూర్తిగా బట్టబయలైపోయింది. అందులో చప్పుడు కొట్టి దేవుని స్తుతిద్దాం. చూడండి, దేవుని యొక్క ప్లాన్ అంతా కూడా ప్రవక్త ద్వారా మనకి పూర్తిగా బట్టబయలు చేసేశాడు. ఆమేన్. వింటున్నారా లేదా? ఇక్కడ చూడండి, 3లో మన దేవుని కార్యాలన్నీ కూడా పరిపూర్ణమవుతూ ఉంటాయి. 3లో మన దేవుడు ఆయన కార్యాలన్నీ కూడా పరిపూర్ణం చేస్తారు. ఆమేన్. కనుకనే చూడండి, మొదటి రాకడ, రెండవ రాకడ, అది డైరెక్ట్ గా బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. అంటే సంఘ శాఖలకి ఏం తెలుసు అంటే, మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా. రెండవ రాకడ ఎలా ఉంటుంది చదవండి. ప్రకటన 1. అంటే ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత మీద కొన్ని మాటలు, ఎందుకంటే మీ అయ్యగారు చెప్పాడు, తలరాయితో వాక్యముతో ఐక్యపరచబోట అనే వర్తమానాన్ని నేను బోధించాను అన్నాడు. దానికి సంబంధించిన కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నా. చదవండి 1:7. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ లూకా 21:27 వచ్చింది. ఇది 2 యాక్చువల్ గా 3 కనిపెట్టుకోవచ్చు. అప్పుడు
మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. హల్లెలూయా. ఇవి జరుగ ఆరంభించినప్పుడు మీరు ఎలా ఉండాలిక? ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నదని చెప్పాడు. ఇక్కడ మేఘంలో వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రం నన్ను చూస్తుంది. లోకములో ఉన్న వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారని ఇక్కడ చెప్పలా. అదవుతుందమ్మా. ఇందాక ప్రకటన గ్రంథం 1:7 చదివాం. ఆయన మేఘారూఢుడై వస్తాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు, ఆ భూజనులు అందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ అందరూ చూస్తారు. అర్థమవుతుందమ్మా. కానీ ఇక్కడ కొంతమంది చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంట? రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మత్తయి సువార్త 24లో ఉంచారు చూడండి. ముప్పై వచ్చిన 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు 24:30 మత్తయి సువార్త. ఇక్కడ అందరూ చూసే ఒక రాకడ ఉంది. ఆమె అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఒక రాకడ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఆయన గొర్రె పిల్లగా వచ్చేసాడు, ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట ఉంది. అపోస్తల కార్యాలు చదవండి. వెళ్ళిపోయే ముందు అక్కడ ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. అపోస్తల కార్యాలు 1 10 9 10 10-11. వారు ఆకాశము వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఎంతమంది? 2 మనుషులు వారి యొద్ద నిలిచి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ యేసయ్య వచ్చాడు, గొర్రె పిల్లగా ప్రాణం పెట్టాడు, 3వ రోజు తిరిగి లేచాడు. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? సుమారు మీద ఇది కూర్చోడు. నీ తల కనపడుతుంది. నాకు అందరూ కనపడితేనే చెప్పుద్దేశం. నేను ఆర్మీలో ఇన్స్ట్రక్టర్గా చేసేటప్పుడు ఒకడు ఏం చేసేవాడంటే తలగా అడ్డం పెట్టుకొని ఉండేవాడు. నాకు అది అలవాటు. అంటే తలగా అడ్డం పెట్టుకుంటే అంటే ఎంతనే ఉంటాడు, కాదనుకో. నాకు సంతోషం ఉండదు. భక్తు అంటాడు, నేను మెసేజ్ చెప్పేటప్పుడు ప్రజల ముఖంలోనికి చూస్తూ మాట్లాడుతున్నప్పుడు నేను వారితో ముచ్చటించినట్టుగా ఫీల్ అవుతాను అంటాను. ఒక ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నీ ముఖంలోకి నేను చూడాలి. సరే, అందుకోసం ఏమనుకోక. ఓకే, మంచిది. ఇక్కడ చదువు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా
పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో. అట్లాగే మళ్ళీ ఆయన ఒలీవల కొండ మీద దిగి వస్తాడు. చప్పుడు కొడదాం. ఎట్ట పోతున్నాడు? మళ్ళీ అలాగే మనసులో పెట్టుకోండి. జస్ట్ అపోస్తల కార్యాలు 15 కూడా చూడండి. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. అదేమనగా ఆ తరువాత తిరిగి వస్తా. ఎవరితో అంటున్నాడు ఈ మాట? తిరిగి వస్తానని ఎవరితో? ఇశ్రాయేలుకి మాట్లాడమాట. అటు తర్వాత నేను తిరిగి వస్తా. ఎప్పుడు తిరిగి వస్తా? మనుషులలో కడమవారు. హల్లెలూయా. చూసారా? ఈమె ఎవరంటే 7 కాలాల్లో ఉన్నది ఆయన భార్య. భార్య ఇక్కడ అంటున్నాడు, నేను మళ్ళీ వస్తా. హల్లెలూయా. ఎప్పుడు వస్తా? మనుషులలో కడమవారు. వీళ్ళు మొదటి వాళ్ళు, మనం కడపటోళ్ళు. హల్లెలూయా. ఈయన పెద్ద కుమారుడు, మనం చిన్న కుమారుడు. అదేనా? కడమవారంటే మనమే. ఈ కడమవారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన భార్యగా ఆయన పేరు మనం ధరిస్తాం. హల్లెలూయా. ఆయన భార్య ఆయన పేరు పెట్టుకోవాలి. పెళ్లి కాగానే అమ్మాయి ఇంటి పేరు మారిపోవాలి. అందుకే డినామినేషన్ వాళ్ళు ఆ నామంలో బాప్తిసం తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకని ఒప్పుకోవట్లా? ఇప్పుడు మా ఇంటి పేరు ఎగ్జాంపుల్ పంది అని ఉందనుకోండి. మా పిల్లలు నానా పంది అని ఉంది చండాలంగా. మేము ఇంటి పేరు మార్చేసుకుంటాం. పులి అని రాసుకుంటాం అని. లేకపోతే సింహము పులి పెట్టుకుంటాం అని నాకు తెలియకుండా మార్చేసుకున్నారు అనుకో. చట్ట ప్రకారంగా నాకు సంబంధించిన ఆస్తి వాళ్ళకి రాదు. పెట్టవచ్చు. ఒక పాట ఏదో ఉంది, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మా ఇంటి మావాడ పేరు సియోను కోట. ఎన్నైనా పెట్టుకో. అర్థమవుతుందమ్మా? ఎన్నైనా పెట్టుకో. అయితే ఆయన కుమారుడు కుమార్తెలు తప్పక హల్లెలూయా ఆయన నామాన్ని ధరించాలి. అందుకేమన్నాడు ఆయన ముందుగానే ప్రవచనం ఇది, నా నామము ఎవరికైతే పెట్టబడుతుందో ఆ సమస్తమైన అన్యజనులు. వాళ్ళు ఆల్రెడీ ఎవరు వెతుకుతారంట? వాళ్ళు ఎతికేస్తారు. వాళ్ళు జగన్నాథపురంలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, కాకినాడలో ఉండొచ్చు. వాళ్ళు తప్పకుండా ఏం చేస్తారు? నిజమైన వాక్యాన్ని వాళ్ళే వెతుకుతారు. మనుషులను కడమవారు. నా నామము ఆల్రెడీ ఎవరికైతే పెట్టబడింది, గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో హల్లెలూయా వారు ప్రభువును వెతకాలి. అర్థమవుతుందమ్మా? ప్రభువును వెతికిన తర్వాత ఇక్కడ సొలొమోను దేవాలయము మరలా తిరిగి కట్టబడాలి. తిరిగి కట్టి అనాది కాలము నుండి ఈ సంగతులను దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడు. ఎట్టున్నారండి?
ఇదంతా ఒక ప్లాన్ అన్నమాట. ప్లాన్ ప్రకారంగానే దేవుడు మనల్ని అందరినీ కూడా జగదుత్పత్తికి ముందే ఎన్నుకొని మన పేర్లన్నీ కూడా గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాసుకొని హల్లెలూయా మనల్ని 7 కాలాల్లో ఏ కాలంలో పంపాలో కూడా ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. అంటాడు బ్రహ్మం, నీవు ఏ కాలములో భూమి మీదకి వెళ్ళాలని ఆశపడుతున్నావు అని నన్ను అడిగితే ఆయన అంటాడు, ప్రభా ఆఖరిలో పోతాను, ప్రభా ఆఖరిలో పోతా అని నేను కోరుకుంటాను. ఎందుకని ఆఖరిలో క్లైమాక్స్ అటువంటి ఫైటింగ్ యుద్ధం చాలా ట్రెమెండస్ గా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు మనల్ని అందరినీ కూడా జగదుత్పత్తికి ముందే ఎన్నుకొని మన పేర్లన్నీ కూడా గొర్రెపిల్ల జీవగ్రంథములో రాసుకొని హల్లెలూయా కాలము సంపూర్ణమవుతూ వస్తున్నప్పుడు ఆయనకి ముందే తెలుసు ఏ కాలములో మనల్ని భూమి మీదకి పంపాలో ఆయన ముందే చూసి చివరి కాలములో లవదికే కాలములో మనల్ని అందరినీ భూమి మీదకి పంపించారు. అయితే మనల్ని గెలిపించే బాధ్యత కూడా ఆయనదే. నువ్వైతే ఓడిపోతావు, నేనైతే ఓడిపోతావు. మనల్ని పంపడమే కాదు, మనల్ని గెలిపించే బాధ్యత కూడా ఆయనదే. అట్లయితే నేను ప్రార్థన కూడా అయ్యగలుగుతాను, కానీ నువ్వు నిలబడాలి. పాత నిబంధన అంతే, కొత్త నిబంధన కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఊరికి డమ్మీగా నిలబడాలి. అందుకే మోషే నువ్వు ఊరికి నిలబడి చూడు. మోషే అదే అంటున్నాడు, భయపడద్దు, నేను మీ పక్షముగా దేవుడి యుద్ధము చేయబోతున్నాను. ఆయన కలుగజేసే ఆ రక్షణ కార్యాన్ని మీరు ధైర్యముగా ఊరికే నిలబడి చూడాలంతే. అందుకే దావీదు గులియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏం అనుకుని వెళ్ళాడు, యుద్ధము యెహోవాది, యుద్ధ శూరుడు యెహోవా అనుకుని వెళ్ళాడు. ఇదిగో యుద్ధానికి నేను వస్తున్నాను రా అంటే దేవుడు చూడగలడు. నువ్వు పోతావు దావీదు, సరిపోవాలి. కనుక పాత నిబంధనలో ఆయన భక్తులను అడ్డం పెట్టుకొని యుద్ధం చేసింది దేవుడు. ఆమె కొత్త నిబంధనలో అంటే అన్యులమైన మన పట్ల ఆయన మనల్ని ప్రతి కాలములో ఈ లోకానికి పంపి ఆయన ఒక ఆత్మగా మనలో ఉండి మనల్ని గెలిపించేది కూడా ఆయన. అర్థమవుతున్న పిల్లల, ఇదంతా కూడా ఒక ప్లాను. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినారు. ఎత్తబాడులు 3, ఎత్తబోట్లన్నీ 3, రాకడలు కూడా 3. రాకడ రాసేసాను కదా. ఎత్తబాటులు, ఇది ఒక ఎత్తబాటు, ఇక్కడ ఒకటి ఉంది, 2. 3వది ఎత్తబాటు. అర్థమవుతుందండి? 3 ఆయన కార్యాలు పరిపూర్ణ. సరే, ఇక్కడ లౌకిక కాలంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే లూకాసు వార్త 21:27 వచనం ప్రకారం. ఆమె అయితే వీళ్ళ దగ్గరికి వస్తాడు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనం. ఆయన్ని పురుషులు చూస్తారు, అందరూ చూస్తారు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. యేసు మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. అందరూ చూశారు, కానీ కొందరే ఆయనతో కూడా ఎత్తబడి వెళ్ళిపోయారా. ఆయన సమాధిలోకి వెళ్ళే ముందు బిగ్గరగా కేకేశాడా? కేకేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయా? చచ్చిపోయిన అందరూ కూడా పాత నిబంధన భక్తులందరూ కూడా లేచారా? లేచారు, ఆయనతో కూడా వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ ఎవరిదయ్యా అంటే ఎత్తబాటు మనదే. అయితే మన ఎత్తబాటుకు ముందు ఏం జరగాలంటే హల్లెలూయా మన కాలములో లూకా 21:27 వచనములో జరిగినటువంటి ఆ కార్యం ఏమవ్వాలంటే మన కాలములో అది పరిపూర్ణముగా జరగాలి. అంటే చూడండి, అక్కడ మేఘం ఉంది, చప్పట్లు కొట్టి ఒకసారి చూడండి. ఆ మేఘం గురించి పూర్తిగా మీకు తెలియాలి. ఆ
దేశం అంటే వచ్చింది కేవలము లవదికే కాలంలో ఉన్న వధువు నిమిత్తమే వచ్చింది. 6 కాలాల్లో ఉన్న వారి కొరకు ఆ మేఘం రాల. ఎందుకని రాలేదయ్య గారు? మనకే ఎందుకు? అది అవసరం కదా, వాళ్ళు వధువు కదా. చెప్పండి. అందుకే మన ప్రవక్త అంటాడు, ఎవరి కొరకు దేవుడు ఏమి దాచిపెట్టాడో అది వాళ్ళకే తప్ప ఇంకెవరికి అది దొరకదు. హల్లెలూయా. దేవుడు చదవని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11:9 అనుకుంటాను, 11 వచనంలో కానీ 9 వచనంలో కానీ ఇందును గూర్చి ప్రేమించు వారి కొరకు 9వ వచనం అనుకుంటా, ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరము కాలేదు. హల్లెలూయా. పెట్టినారు లేదా? ఇక్కడ చూడండి, ఆ యొక్క శిరస్సు మాత్రమే ఎందుకు వచ్చింది అని మనం ఒక ప్రశ్నగా వేసుకుంటే, ప్రియులారా పెట్టినారా? ఇక్కడే ఉన్నారా? చూడండి, పాత నిబంధనలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు ఒక పాఠముగా దేవుడు ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఇది హానోకు కట్టిన పిరమిడ్. ఎవరు కట్టారండి? హానోకు ద్వారా కట్టారు. ఆదాము మొదలుకొని హానోకు 7వ హానోకు 7వ ఆమె. అయితే హానోకు ఈ పిరమిడ్ కట్టేటప్పుడు ఈ తలరాయి లేకుండా కట్టేశాడు. అర్థమవుతుందమ్మా? కట్టాడు. అయితే ఎందుకు ఇలా కట్టాడు తలరాయి లేకుండా అంటే, మానవుడు దేవుడు లేకుండా ఏ మానవుడు కూడా పరిపూర్ణుడుగా మార్చబడలేడు. హల్లెలూయా. దేవుడే వాడికి ఒక తలరాయిగా ఉండి ఆయన్ని, అంటే వాడిని నడిపించకపోతే వాడు పరిపూర్ణుడుగా దేవుని బిడ్డగా మారాడు. అయితే ఇక్కడ మన ప్రవక్త ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా రాళ్లతో కట్టినటువంటి ఇది పిరమిడ్ అన్నమాట. ఇదంతా కూడా రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు. ఆమె ఈ రాళ్ళు కూడా కొన్ని 100 టన్నులు బరువు కలిగినటువంటి రాళ్ళు. ఆమె ఈ రాళ్ళు ఒకదాని మీదకి ఒకటి లేపేటప్పుడు మరి వాళ్ళు ఏ వాడారో ఏవో తెలియదు, కానీ అంత పెద్ద బరువైనటువంటి ఆ రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోయారు. అయితే మనం ఈ గోడ కట్టేటప్పుడు రాయి మీద రాయి పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే, సిమెంటో లేకపోతే సొన్నవో లేకపోతే మట్టో ఏదో ఒకటి వేస్తాం. మధ్యలో గ్యాప్లో ఒకప్పుడు మట్టితో కట్టేవాళ్ళు, తర్వాత గానుసోనం వచ్చింది, తర్వాత ఇప్పుడు సిమెంట్ వచ్చింది. ఆమె ఓకే. అయితే ఇక్కడ మన ప్రవక్త ఏమన్నాడంటే, ఈ రాయి మీద రాయి పెట్టేటప్పుడు ఏ మెటీరియల్ కూడా హానోకు వాడలేదు. దాన్ని అలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు, హల్లెలూయా. అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది, ఒక ఆయన బ్లేడ్ దొరుకుతుందని చెప్పాడంటే, మరి బ్లేడ్ కూడా వెళ్ళదని మన ప్రవక్త చెప్పింది. నేను చదివా. పోదా బ్లేడ్ బ్లేడ్ కూడా వెళ్ళదు. బాజీపల్లి బెదరంటే ఒకసారి చెప్పాను. నువ్వు కాదు, ఒక ఆయన చెప్పాడు. అదేంట్రా ఎవరన్నాడు ప్రవక్త, వెళ్ళిద్దని చదువుతుంది. కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా ఇక్కడ చూడండి, ఈ సందులో బ్లేడ్ కూడా వెళ్ళదు. అర్థమైనా పిల్లగా? సరే, ఇప్పుడు ఇలా ఎందుకు కట్టాడంటే, తప్పకుండా అందుకే పాత నిబంధనలో జరిగిన కార్యాలన్నీ కూడా కొత్త నిబంధనకి సాదృశ్యముగా పెట్టాడు దేవుడు. ఇది నీడ. ఆమె ఇది ఛాయ్ కాదు, ఛాయ్ అంటే నీడ. ఇది అసలు
అందరూ అర్థమవుతుంది. నేను ఉన్నాను కాబట్టి నా నీడ ఎక్కడ పడుతుంది, నేను లేకుండా నీడ వస్తుందా? కానీ దేవుడు రివర్స్లో పెట్టాడు. ముందు నేను పెట్టాడు, తరువాత మనిషిని పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ రాత్రి పిల్లలు. పర్వాలేదు, బాబు అంతా కొట్టుకొని పోతాం. మనం దేవుని మాటలు, ఎందుకంటే దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించేవాడు తండ్రి. నేను అనుకున్నాను, అసలు ఎవరు వింటారు పని పాటలు మానేసి దివారాత్రులు వింటారు? అసలు దావీదు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించాలంట. అంటే పని పాట మానేసి, ఇక తెల్లవారు నిద్రలు మానేసి వాక్యం వినుకుంటూ కూర్చోవాలా? చెప్పండి. మరి అక్కడ అంతే కదా ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు, అక్కడ ఆనందం అనే ఒక మాట పెట్టి, ఆనందం చూసారా? ఏదో ఒక ఆనందంలో ఉండాలంట. అది సినిమా అయి ఉండాలి, లేకపోతే ఇంకోటి అయి ఉండాలి, లేకపోతే దేవుడు అయి ఉండాలి. ఖాళీగా ఉండడానికి వీలు. ఇజ్రాయల్ గారు ఉన్నాడే రామచంద్రపురం, ఆయన సిటీకి వచ్చి 3-4 సినిమాలు చూసి వెళ్ళేవాడు ఒకప్పుడు. ఎందుకని? ఆయనకు ఆనందం సినిమాలో దొరికింది. ఆమె తాగుబోతూ ఉన్నారంటే వాళ్ళు ఏ పనికి పోయినా ముందేమంటారు? బ్రాడ్ బిల్డింగ్ వాళ్ళు, కాఫీ మేసులు, వాళ్ళు చాలా మంది పనికి వస్తారు. పనికి వచ్చి ముందు అర్జెంటుగా 200 ఏంటంటారు. దేనికి 200? వాళ్ళు ఆనందంగా పనిచేయాలంటే ఒక ఆర్డర్ కొనుక్కొని సరే ఏదేమైనా దేవుని మాటలు విన్నాం. అంటే ఇప్పుడు తాగుబోతాడేమో, తాగి ఆనందిస్తూ పనిచేస్తాడు. ఆమె ఒక వ్యభిచారి ఎక్కడికి పోయినా ఆ వ్యభిచార సంబంధమైన ఆలోచన కలిగి వాడు ఆ యొక్క కామ కోరికలతో ఆనందిస్తూ ఉంటాడు. ఆమె అర్థమవుతుందమ్మా? సినిమాలు చూసేవాడు సినిమాలు చూసి దివారాత్రులు ఆనందిస్తూ ఉంటాడు. అదే అయితే దేవుని పిల్లమైన మనం వాక్యములో నీకు ఆనందం దొరికితే అప్పుడు వాక్యం ఎంత చెప్పినా ఎంత విన్నా ఆనందంగానే ఉంటావు. నీకు అసలు బోరు కొట్టదండి. ఎప్పుడు బోరు కొడుద్ది? నీకు ఆనందం దొరకలా, వాక్యంలో ఆనందం దొరకనప్పుడు ఏం జరుగుద్ది? అవి బాబాయ్ ఇంకొంచెం చెప్తారు, అసలే తప్పాను, అసలే. అందుకని నేను ఎక్కువసేపు పెట్టను. పిల్లరా, కొన్ని ముఖ్యమైన మాటలు మీతో నేను పంచుకుంటూ, ఎందుకంటే ఇక సమయం అనేది లేదు, మనతోనే ఆఖరిక. అర్థమవుతుందండి? అందుకే దేవుని ధ్యానంతో కూడా పాత నిబంధనలో దేవుడు ఒక ఛాయగా పెట్టాడు. ఛాయ అంటే నీడ. హల్లెలూయా. అయితే అసలు ఎక్కడ పెట్టాడంటే తర్వాత పెట్టాడు. అందుకే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఈ సంగతులన్నీ వారికి సంబంధించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాశాడు. ఆ ఛాయలన్నీ ఎందుకు పెట్టాడు? మనకి బుద్ధి కలగడం. అందుకే ఆ ఛాయగా యేసుక్రీస్తు ఏం చేశాడు? ముందు ఛాయ పెట్టాడు. నువ్వు పాపం చేసావా? అయితే ఒక గొర్రె పిల్లని చంపే. హల్లెలూయా. నువ్వు పాపం చేసావా? ఒక పావురాన్ని చంపే, బలర్పించు. అంటే ఛాయ అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అలాగే పాత నిబంధనలో అంతా ఛాయగా
ఆయన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ రక్తంతో ఆయన కప్పుకుంటూ వచ్చాడు. జంతు రక్తంతో కప్పుకుంటూ వచ్చాడు, కడగలా. ఆమె జంతువుకి ఏమి లేదు, ఆత్మ మనిషి లేదు. జంతువుకి ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది. హల్లెలూయా. కానీ మనిషికి ఏముంది? జీవం ఉంది. ఇంకొక మనిషి ఉన్నాడు. అందుకే పాత నిబంధన భక్తులందరినీ కూడా ఆయన పిల్లల్ని ఏం చేశాడంటే జంతువు రక్తంతో కడగలా కప్పుకుంటూ వచ్చాడు. తరువాత ఆయనే గొర్రెపిల్లగా దిగవచ్చు. హల్లెలూయా. ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని అందరి కోసం ధారపోసి, హల్లెలూయా, ఆయన జీవాన్ని ఇప్పుడు మనలో పెట్టాడు. గొర్రెకి జీవం లేదు, కానీ ఈ గొర్రెకి ఏముంది? ఆయన జీవం, ఆయన వదిలిపోయిన ఆత్మ మనందరిలో పెట్టాడు. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఇదంతా కూడా పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయ. లోక సంబంధంగా అయితే నా మీద వారి మీద పడుతుంది, నేను ఉన్నాను కాబట్టి. కానీ దేవుడు ఏం చేశాడు? నీడ ముందు పెట్టాడు, తర్వాత నన్ను నుంచి పెట్టాడు. ప్రదర్శనం అది. అయితే ఆయన పిల్లలమైన మనము తప్పకుండా ఆయన ప్రణాళిక అంతా తెలుసుకోవాలి. చూడండి, రాజకీయ నాయకుడికి లోకములో మనుషుల గురించి సమస్తము వాళ్ళకి తెలిసి ఉంటేనే సార్థక భారతలు అన్ని వాళ్ళు చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఆ ఇల్లు ఎవరు కట్టించారు, ఏమండి మేము అద్దెలు కొన్నామండి, మాకు ఇల్లు లేవండి, ఓకే మన పార్టీ కానీ వస్తే తప్పకుండా ఈ అద్దెలు లేకుండా చేస్తా. వింటున్నారో లేదా? ప్రతి ఇంటిలోకి వచ్చి, ప్రతి బజార్లోకి వచ్చి అన్నీ చూస్తుంది. దేనికంటే వాళ్ళు పరిస్థితులన్నీ తెలుసుకోవాలి. ఒక 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించేటప్పుడు నీతి న్యాయంగా పరిపాలించడం కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తారు. ఆమె అయితే మనము 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. మన పరిపాలన ఎంతండి? 1000 ఏళ్ళు. మన పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు 1000 ఏళ్ళు పరిపాలించే మనకి బైబిల్ కూర్చున్నటువంటి పూర్తి జ్ఞానము మనకు తెలిసి ఉండండి. అదేనండి, దేవుని ప్రణాళిక అంతా కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. అందుకే ఆఖరిలో ఉన్న మనల్ని దేవుడు పక్షి రాజుతో పోల్చాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇప్పుడు మనం ఏ సువార్త? యోహాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు సువార్త? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుని ఉండను, కలిగి ఉన్న దేవియే ఆయన లేకుండా కలుగదు. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరులారా, యోగాను ఆది నుండి ప్రారంభించాడు. అందుకే ఆ యోగాను ఏదైతే చూశాడో చివరి కాలంలో ఉన్న పక్షరాజుకి సాదృశ్యమైన మనం సమస్తాన్ని తెలుసుకోవాలి. అందుకే దేవుడు రేపు ప్రపంచాన్ని పరిపాలించే మనం ఇచ్చేలాగా ఏ తెలియకుండా వెళ్ళటానికి ఏం లేదు. అన్ని ఆయన గురించిన మర్మములన్నీ మనము పరిశీలిస్తామంట. మధ్యాహ్నం నేను చెప్పాను ఒక చోట, ఆయన ఆత్మను దేవుడు మనలో పెట్టి, ఆయన ఆత్మను మనలో పెట్టి ఏం చేస్తున్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం. చదవమ్మా. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం. రాసిన మొదటి పత్రిక అండి, మొదటి పత్రిక అంతా కన్ఫ్యూజన్ ఉంది. ఒక మనిషిలో ఉన్న సంగతులు
అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో ఎవ్వరికీ తెలియదు. మీ పాస్ గారు చిరంజీవి గురించి, ఆయన గురించి పూర్తిగా ఆయనకే తెలుసు. మీకేం తెలుసు? మా పాస్ గారు వాక్యం బాగా చెప్తాడు, ఆయన దేవుడి కోసం కష్టపడతాడు, ఆయన మంచి దైవజనుడు అంటావు. కానీ 100% ఆయన గురించి ఆయనకే తెలుసు, దేవుడికి తెలుసు. అనే ఎవరి గురించి ఎవరు తెలుసండి. అవును. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అంటే మనిషిలో ఉన్న సంగతులన్నీ ఆ మనిషికి ఎలా తెలుస్తాయో, జగదుత్పత్తికి ముందే మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుకి సంబంధించిన సమస్త మర్మములు ఈరోజు దేవుడు మనకి తెలియచేయాలి. అదేనమ్మా? సరే, వినండి, చక్కగా నేను ముగించబోతున్నాను. హల్లెలూయా. హానోకు కట్టిన పిరమిడ్ తలరాయి లేకుండా కట్టారు. ఆమేన్. అయితే ఆ కప్పు, ఆ తలరాయి ఎప్పుడు దిగి వచ్చింది అంటే యేసుక్రీస్తు మానవుడిగా వచ్చినప్పుడు దిగిరాలా? ఆమేన్. ఎప్పుడయ్యా అంటే లౌకిక కాలములో ఉన్న మన కోసం దేవుడు ఏం చేశాడంటే వధువు కోసం ఒక రహస్యముగా, అందుకే 1963లో యేసుక్రీస్తు భవిష్యత్తు బోటుగా దిగి వచ్చిన సంగతి ఆయన వధువుకి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. దానికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక రహస్యమైన రాకడ. రాకడ రహస్యం, యేసయ్య మనం ఎత్తుకొని పోవటం రహస్యం. రెండు రహస్యంగా జరుగుతుంది. అందుకే మన అందరికీ తెలిసి పిల్లగా ఆ రహస్యముగా వచ్చేటప్పుడు ఆయన చేతులు ఏం చదవమంటే ఆ 12వ అధ్యాయంలో ఆయన రహస్యముగా వచ్చేటప్పుడు ఏం తీసుకుని వస్తున్నాడు? 10 వస్తున్నాడు. వస్తూ దర్శనంలో యోగాన్ని చూస్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చేట చూచితని ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద వర్షపు ధరిస్తుండేది. ఆయన ముఖము సూర్య బింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభములను, ఆయన చేతిలో విప్పబడిన పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మేఘాలు వస్తున్నాడు, ఇక్కడ మాత్రం చేతిలో పుస్తకం లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు జనం ఏం చేస్తున్నారంట? భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటున్నారు, ఆయన పురుషులు చూస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మాత్రం ఈ రాకడలో ఆయన పుస్తకాన్ని తెరచి, హల్లెలూయా, ఆయన బలిష్ఠుడైన దూతగా దిగివస్తున్నాడు. అయితే ఆ పుస్తకం ఏంటి అంటే పిల్లరా, చూడండి, మన కాలంలో చివరి కాలంలో ఉన్న వధువు చూడండి, అందుకే అది ఎలా ఉన్నదంటే ఇంచుమించు ప్రేమికాకారంలో ఉంది. హల్లెలూయా. అంటే ఆ సమయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే చివరి కాలంలో ఉన్న వధువు చేతిలో హక్కు పత్రాన్ని పెట్టబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆస్తి తాలూకా పేపర్లు. ఇప్పుడు ఇవన్నీ ఇల్లంతా కట్టి దీనికి పేపర్ లేవనుకో, ఇల్లంతా చాలా బాగా ఉంది, ఆమె బ్రహ్మాండం ఉంది ఇల్లు. దీనికి పేపర్ లేవనుకో ఇది తాగట్టుకి పనికిరాదు, లోను ఎవరు చెప్పండి, అమ్ముకోవడానికి పనికిరాదు, ఎవడో కొండవు. ఆమె ఎప్పుడు సైట్కి విలువ వస్తుంది. అందుకే మనం కొనుక్కునేటప్పుడు పిచ్చి స్థలాలు అక్కడక్కడ ఉంటాయి, మనం కొనడానికి ఇష్టపడం. ఎందుకని ఎవడో ఎప్పుడు ఖాళీ చేయమంటారు తెలియదు. కానీ పట్టా భూమిని మాత్రం మనం కొనుక్కోవడానికి ఇష్టపడతాం. ఆమె అలాగే పిల్లరా. అయితే చూడండి, ఇక్కడ ఇదంతా కూడా దేవుని యొక్క ప్లాన్. మొదటి సంఘకాలంలో ఆయన దిగిరాల,
రెండవ కాలంలో 3, 4, 5, 6 ఆయన దిగిరాలేడు. కానీ ఆఖరిలో లౌకిక కాలంలో ఆయన బలిష్ఠమైన దూతగా ఆయన దేవుని ఎదుగు దిగి వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి. 5వ సంఘకాలములో అంటున్నారా, 5వ సంఘకాలములో, సారీ ఇది 5, ఈ కాలములో దేవుడు ఎందుకు ఆయన దిగి రాలేదు అంటే, ఇంచుమించుగా ఇది చెప్పాలంటే ఇది మనం ఈ కాలం అంతా అజ్ఞాన కాలము అని చెప్పొచ్చు. ఆ కాలం అంటే ఏ కాలం అండి? మనుషులకి తెలివితేటలు లేవు. దానియేలు కూడా చూశాడు, మన కాలాన్ని దానియేలు కూడా చూశాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు ఏమని చూశాడంటే, మన కాలములో జ్ఞానము పెరిగిపోద్దంట. చదవండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. తెల్లవారు చూస్తే బాగుంది, తెల్లవారిని చెప్తుంది వ్యక్తులు కానీ గ్రహించలేకపోతుంది. నా ఏలిన వాడ నేను విన్నాను అంటే దానియేలు కంట 7 సంఘకాలాల్లో ఏం జరుగుద్దో మొత్తం చూపించేశాడు. చెప్పలేదండి. దానియేలుకి 7 సంఘకాలాల్లో అంటే అన్యుల కాలాలు ఎలా ప్రారంభమవుతూ అన్యుల కాలము ఎట్లా అంతమైపోద్దో దానియేలు దర్శనములో చూశాడు. అదే హల్లెలూయా. అయితే విన్నాడు కానీ ఆయనకు అర్థం కాదు. ఆయన ఏం చూశాడంటే 4 జంతువులు చూశాడండి. చూశాడండి. చివరిలో అంటే లౌకిక కాలములో హల్లెలూయా ఏమి జరుగుద్ది అన్నిటి ఈ 3 కాలాలను ఈ 7 కాలాలను దేవుడు ఏం చేద్దంటే 4 పార్టీలుగా ఎరగొచ్చాడు. అందరూ చెప్పలు కొట్టండి. ఎన్ని పార్టీలు అండి? 7 అయితే 4 అవుతాయి గారు విడగొచ్చారు ఆయన. ఎబెసు, స్మరణ, తర్జమ ఈ 3 మొదటి ముద్ర. ఏ ముద్ర? సార్దీస్ సంఘకాలం, అది 2వ ముద్ర. హల్లెలూయా. రండి సార్దీస్ సార్దీస్ ఫిలదెల్ఫియా 3వ ముద్ర. అయితే 7వ సంఘకాలమైన మనది 4వ ముద్ర. మరి 5, 6, 7 ఏంటో గారు? మన కాదు, 5 యూదులకు సంబంధించింది. ఆమె 5 ఎవరికి సంబంధించింది? యూదులు. అందుకే 5వ ముద్ర ఆయన ఎప్పుగానే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు చనిపోయిన వారు యేసుప్రభువును అడుగుతున్నారు, ఏమని? నాదా సత్య స్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటారు. హల్లెలూయా. అంటే వీళ్ళు ప్రతీకారం కోరుతున్నారు. ఏం కోరుతున్నారండి? ప్రతీకారం. మమ్మల్ని చంపిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు వాళ్ళని శిక్షిస్తావు? అందుకే ప్రయత్నాడు వాళ్ళు వధువు కాదు, వధువు ప్రతీకారం కోరదు. వధువు ఆయనలాగే మాట్లాడదు. ఆయన హింసించిన వారిని, బాధించిన వారిని, కొట్టిన వారిని వీరేమి చేయించున్నారో వీరికి తెలియదని ఆయన ఏ మాటలతో పలికాడో ఆయన వధువు కూడా మాట పలికింది. అందుకే బలిపీఠం కింద ఉన్నారు. 5వ ముద్ర తెరిచినప్పుడు వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళు ఏమన్నాడంటే, యేసయ్య అప్పుడే కాదు 6వ ముద్ర తెరవబడింది. దేవునికి స్తోత్రం కలిగిందా? 6వ ముద్ర అనగా 3వ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. 3వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇశ్రాయేలు మళ్ళీ చాలా మంది చంపబడాలి. యూదులో ఉన్నవాడు కొండలకు పారిపోయాడు. హల్లెలూయా.
అప్పుడు పోపు చేత వాళ్ళందరూ కూడా చంపబడాలి. చాలా మంది చంపబడి అప్పుడు మిగిలిన వారు పారిపోవాలి. వాళ్ళకి వీళ్ళకి కలిపి నేను తీర్పు తీరుస్తా. కాబట్టి 5 మంది కాదు, 6 మనకు సంబంధించింది కాదు, 7 మాత్రం మళ్ళీ మనకు సంబంధించింది. చెప్పలు కట్టండి, 7 మాత్రం మనకు సంబంధించింది. అదేంటి గారు ఎలా? దాని గురించి చెప్తాయండి చాలా టైం పడుతుంది. ఒక్క కొటేషన్ చెప్తున్నా, 7 మనకు సంబంధించింది. ఒక్క కొటేషన్ మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. 7వ ముద్ర అంటే ఏదో కాదు, కానీ ఇప్పుడు తెలిపేసింది. ఆమె బయట నిలబడి ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆమె ఎప్పుడైతే ఆ తలుపు తెరవబడిందో లోపలంతా కూడా మనకు కనబడిపోతుంది. ఆమె ఆ తలుపు మూయబడిందో దాన్నే ప్రవక్త 7వ ముద్ర అన్నాడు. దాన్ని ఎవరికి తెరిచాడంటే మనకు తెరిచాడు. 7వ ముద్ర ఎప్పుడైతే తెరవబడిందో మనము 6 ముద్రలు చూసాం. ఎన్ని చూసాం? 6 కనపడ్డా? 7 ఎవరికి? 7 ఎవరికి? ఆయన పిల్లలకి. అందుకే ఆయన అన్నాడు, అది నాకు తెలియదు, అది దేవుడిది అన్నాడు. కాబట్టి ఆయన ఎవరికైతే ఆయన వాక్య మర్మాన్ని పట్టుబడి చేస్తాడో అదే 7వ ముద్ర. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు మన కాలంలో ఏమొచ్చిందంటే 10వ వచ్చించదండి. దాని ఒకసారి త్వరగా. నేను వింటిని కానీ గ్రహించలేకపోతుంది. నా ఏలినవాడా వీటికి అంతమేమని అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు కనుక దాని వెనబడి ఉన్నది కనుక దానియేలు ఊరకుండమని చెప్పాను. నీవు ఊరకుండమని చెప్పను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే మన కాలములో ఏం జరగబోతుందంటే, వింటున్నారమ్మా, మన కాలములో ఏం జరగబోతుందంటే, హల్లెలూయా, ఆ జరగబోయే విషయాలన్నీ దేవుడు దానియేలుకు చూపించాడు. ఇప్పుడు దానియేలుకి ఆ 7 తలలు 10 కొమ్ములు కలిగిన జంతువు రోమన్ క్యాథలిక్ అని చెప్పారు అనుకో. ఆయనకి ఆయన అర్థం అవుతా. కానీ ఆయన జంతువుల్ని చూశాడు. ఆమె 7 తలలు 10 కొమ్ములు కలిగిన పూర్వముఖం సముద్రం నుంచి రావటం దానియేలు చూశాడు. భూమి లోపల నుంచి ఒక పూర్వముఖం మొత్తం 4 మృగాలు చూశాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ 4 మృగాలు 4 అన్యుల సామ్రాజ్యములు అని చెప్పబడి బైబిల్లో రాయబడింది. ఆమె ఇప్పుడు ఆయన మన కాలంలో ఉన్న ఆ 7 తలలో 10 కొమ్ములు కలిగినటువంటి ఆ జంతువు ఆలస్యమని దేవుడు ఆయనకి చెబితే ఆయనకి ఆయన అర్థమవుతా. అందుకే ఆయన అవసరం లేదు. అంటే ఆయన ఏమన్నాడు? దానియేలు ఈ సంగతులు చదవండి. 8వ వచనం. నేను వింటిని కానీ గ్రహించలేకపోతుంది. నా ఏలినవాడా వీటికి అంతమేంటి అని నేను అడుగగా అతడు ఈ సంగతులు ఎప్పటి వరకు నువ్వు చెప్పొచ్చావు మన కాలం వరకని. ఏమండి, ఆకలి అంటే మందేనా? అదే నీకు పూర్వకాలం అంచుకాలం ఎప్పుడు వస్తుందిరా అంటే ఏంటి? లాస్ట్గా. ఇప్పుడు మనం 7 కాలాల్లో అంచుకాలంలో ఉన్నామా, మధ్యలో ఉన్నామా, ఆరంభంలో ఉన్నామా? దానియేలుకు ముందే చెప్పాడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండినట్లు 100 సీల్ చేసి పారేశారు, ముద్ర వేశారు. అప్పుడు దాకా ఇవన్నీ రహస్యముగా ఉంటాయి. దానియేలు చూసిన మర్మం రహస్యము, ఏదైనా తోటలో అవ్వుతున్న యాపిల్ పండు మర్మము,
ఆదికాండం 6వ అధ్యాయము మరియ కుమార్తెలు దేవుని కుమారులు చక్కని వారని పెళ్లి చేసుకోవటం మర్మము, 7 ముద్రల ప్రత్యక్షత మర్మము, 7 సంఘకాలాలు మర్మము, పరుగున పెద్దలు ఉన్న రాకడ మర్మము, లోక 19వ అధ్యాయము 21వ అధ్యాయం 27వ వచనంలో రాకడ కూడా మర్మము. ఎన్ని ఏ కాలములో ఒప్పబడాలంటే మన కాలములో ఒప్పబడాలి. ఇది దేవుని యొక్క ప్లాన్. అందుకే మన కాలంలో ఎందుకు వచ్చింది? 1963లో హల్లెలూయా ఫిబ్రవరి నెల 28వ తారీఖున ఆ తలరాయి వచ్చేసింది. ఎలా వచ్చింది? జకర్యా చూస్తున్నాడు ఆ తలరాయి ఎలా వస్తుందో. జకర్యా గ్రంథం చూడండి 4వ అధ్యాయంలో ఆ తలరాయి ఎలా పెట్టబడుతుంది. 6వ వచనం చూడండి త్వరగా. అప్పుడు నాతో ఇట్లనను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేతే చేయబోతున్నా. ఇందాక నేను చెప్పాను కదా, పాతన బంధంలో దేవుడు తన బిడ్డలు అడ్డం పెట్టుకొని యుద్ధం చేసింది దేవుని ఆత్మే. ఆమె 7 కాలాల్లో కూడా ఆయన చేసే యుద్ధము ఆయన ఆత్మధోరణి. ఏ మనిషిని ఇక్కడ ప్రాధాన్యత లేదండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీనిని చేతులని సైన్యములకు అధిపత్యుగా యెహోవా సెలవిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు. చూడండి, దెయ్యము దేవుని బిడ్డలను అడ్డగించడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఏ పార్టీ దానిది? నీవు ఎందుకు పనికి రాకుండా పోతావు? చెడులు ముందు ఒకరు ఉపకలుగులు కాక అని జనులు కేకలు వేరుగా ఆ పైలాయి తీసుకొచ్చి పెట్టుబడి చెప్పగలుగుతుంది. అందుకే మన వర్తమానం పేరు ఏం పేరంటే కృపావర్తమానం. జనులు కృపకలుగును గాక కృపకలుగును గాక అని. అంటే ఈ రోజు మన పేర్లన్నీ దేవుడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసుకున్నాడంటే మన నీతి కానీ, మన భక్తి కానీ, మన ప్రార్థన కానీ ఏమీ లేదు. కేవలం కృపచరితే ఆయన మన అందరినీ ఎన్నుకొని మన పేర్లన్నీ ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసుకొని హల్లెలూయా మన కాలంలో తలరాయి తీసుకొచ్చి ఆ పిరమిడ్ మీద పెట్టేశాడు. జనులు కేకలు వేస్తుండగా ఆ తలరాయి పెట్టేశాడు. అర్థమైన పిల్లరా? కాబట్టి ఇప్పుడు 63వ సంవత్సరంలో దేవుడే మనుషులైన దూతగా, అంటే విప్పబడిన పుస్తకాన్ని తీసుకొని రావటం అంటే ఏంటంటే, నేను 2-3 మాటలు చెప్తూ ఒక మిమ్మల్ని వదిలేసిన బయటికి పోయే ఛాన్స్ లేదు. అంటే ఒకప్పుడు ఈ బైబిల్ గ్రంథం ఎంతమంది పాస్టర్లు దీన్ని వివరించినా ఇది మర్మంగానే కొన్ని మిగిలిపోయింది. ఎంత పెద్దోళ్ళు వచ్చి చెప్పినా అయ్యారు ఏదైనా చోట్ల అవుతున్న పండు ఏంటంటే అది పండుతో మనకి ఎందుకు రా అసలు, ఏదో పండు పండు, ఏదో పండు. అయ్యారు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు గారు, ఆళ్ళని పెళ్లి చేసుకుంటే దేవుడు జలప్రయం తెప్పించి మొత్తాన్ని ఎందుకు నాశనం చేశాడు చెప్పండి. అంటే దేవుడు పెద్ద అంటే ప్రార్థన చేసేవాళ్ళయా, నరులు అంటే ప్రార్థన చేశాడు. ఏదో పిచ్చిగా అర్థమవుతుందా? సరే గారు, సముద్రంలో ఓడిపోయే పెరుకొమ్ములు కలిగిన కోరమేడం బయటకు వచ్చిందంట అయ్యారు. అదేంటో అది అసలు చదివావు అర్థం కాదు. యేసుప్రభుని నమ్మావా? బాప్తిసం పొందావా? వారం గుడికి వస్తున్నావా? పాపాలు మానేసావా? క్రిస్మస్ పండుగ చేస్తున్నావా? చాలు
ఆయన చచ్చిపోయిన రోజు శ్రమ దినాలు పాటిస్తున్నామా? ప్రకటనలో ఏదైతే మనకెందుకు? అలా మనల్ని మోసం దోచుకుంటూ వచ్చారు. అయితే ఇందాక చెప్పే దేవుడు ఆయన బిడ్డలమైన మనకి పూర్తిగా బైబిల్ నేర్పించాడు. అంటే బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవటమే అది హక్కు పత్రం అన్నాడు ప్రవక్త. అది మన ఆస్తి తాలూకా పేపర్ అన్నాడు. అందుకే దానికి 7 ముద్రలు వేశాడు. 7 ముద్రలతో కూడినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని, ఆ పేపర్ను ఏం చేశాడు? మొదట ఆదాముకి ఇచ్చాడు. ఆదాము తెలుసు, డాక్యుమెంట్ మొత్తం ఆయన చేతిలో పెట్టి నువ్వు భూమిని వేలాలి, ఇదే డాక్యుమెంట్ నీది అని చెప్పాడు. అయితే మనందరికీ తెలుసు ఆదాము వాళ్ళు ఏం చేశారు? మనల్ని తాకట్టు పెట్టేశారు. లూసిఫర్కి తాకట్టు పెట్టేశారు. మనం అందరం తాకట్లోకి వెళ్ళిపోయాం. హల్లెలూయా. అప్పుడు ఆ పుస్తకం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదాము చేతిలో లేదు, లూసిఫర్ చేతిలో లేదు. ఆమేన్. తిరిగి మళ్ళీ ఓనర్ అయిన దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన పిల్లలమైన మనకి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మళ్ళీ మన ఆస్తిని మన చేతిలో పెట్టబోతున్నాడు. మన ఆస్తి మన చేతికి రాబోతుంది. ఈ పిచ్చి పిచ్చి ఇల్లు కాదు, ఈ పిచ్చి పిచ్చి పొలాలు కాదు, ప్రపంచాన్ని మనం వేడబెట్టున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆస్తి తాలూకా పేమెంటేమో మొదటి రాగంలో చెల్లించారు. చెప్పవచ్చు ఆస్తి తాలూకా పేమెంట్ ఇచ్చేశాడు. ఏంటది? 8 లక్షలు, 8 కోట్లు. అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమే ఆయన మన కొరకు చెల్లించిన వెల. హల్లెలూయా. ఇక్కడ డబ్బు కట్టాడు. ఆమె పేపర్లు నేను చెప్పే కదా, పేపర్ లేకపోతే దేవుని ఇవ్వండి. బిల్డింగ్ నీదేనా? నాదండి. పేపర్లు ఉండదా? లేవండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పేపర్లు ఎప్పుడు తీసుకురావాలో ఆయనకి తెలుసు. అందుకే పిల్లగా బలిష్ఠుడైన దూతగా 1963 సంవత్సరంలో ఆయన ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా వస్తున్నారో తెలుసా? ఆ డాక్యుమెంట్ ఎవరికి సంబంధించిందో వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు నా ఇంటి దగ్గర పేపర్లో చిరంజీవి దొరికినాయి అనుకో, పేపర్లు చిరంజీవి నాకు పేపర్లు దొరికినాయి, రవిగా రాస్తే నాకేమంటే పట్టుకుని లోపలేస్తారు. పేపర్లు దొరికితే నీకు వచ్చేస్తుందా? చెప్పండి. అర్థమవుతుందని చెప్పేది. అందుకే యేసుక్రీస్తు 1963 సంవత్సరంలో ఆయన ఆ పుస్తకాన్ని పేపర్ను తీసుకొని వచ్చేటప్పుడు ఆయన పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ డాక్యుమెంట్లు వాళ్ళ చేతిలోనే పెట్టాడు. డినామినేషన్లకు ఇవ్వలేదు. హల్లెలూయా. ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి చల్లవు. వాళ్ళు ఇచ్చినా కానీ ఒక ఆయనకు నేను 7 వద్దుల పుస్తకం ఇచ్చా. చదువు బ్రదర్ అంటే 3వ రోజున అడిగా, బ్రదర్ పుస్తకం చదువుతున్నా అంటే 2 రోజుల్లోనే చదివేసా, ఇంకో పుస్తకం నాకు ఇవ్వ అన్నాడు. నా గుండెలు ఆగిపోయింది. 2 రోజుల్లో చదివేసా అంటే ఆయన పుస్తకం చదివే అలవాటు. చదివేశాడు. పుస్తకం బాగుంది, ఇంకో పుస్తకం అనుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ లోపల ఏముంది ఆయన కనపడలా. ఎందుకంటే ఆయన పేపర్ కాదు కదా, కానీ మనకు దొరికింది. చెట్లు కొట్టండి. మనకు దొరికేసరికి లౌకిక కాలములో మన ఫోటోలు ఉన్నాయి, మన పేర్లు ఉన్నాయి, మన తండ్రి మన కొరకు రిజిస్ట్రేషన్ చేసిన తాలూకా వివరాలన్నీ అక్కడ ఉన్నాయి. త్వరలో అది మన సొంతం కాబోతుందనే సంగతి డినామినేషన్ చదువుతాడు. ముద్రలు బాగుండే, కుడికాలు సముద్రం మీద పెట్టాడు, ఎడంకాలు భూమి మీద పెట్టాడు, సింహంలాగా గర్జించాడు. ఒక ఆయన నేడు మన ఎంత మెసేజ్, ఆయన నేను
సంకాలాలు చెప్పేవన్నీ ఆయన ముద్రలు చెప్తుంది. పబ్లిక్ మీటింగ్ లో కూడా ముద్రలు చెప్పేసేవాడు ఆయన. కుడికాలు సముద్రం ఎడంకాలము ఆయన పెద్ద అరిచేవాడు. ఒక బాప్టిస్ట్ మీటింగ్ లో పెద్ద అరిచి చెప్పేసరికి లాస్ట్ లో కానికిచ్చేటప్పుడు పెద్దలు వచ్చారు, బాప్టిస్ట్ పెద్దలు వచ్చి ఈయన బాగా అరిచి చెప్పాడు. జీజీ పురుషోత్తం గారు ఆయన పేరు చచ్చిపోయాడు ఇప్పుడు. ఆయన పేరు సన్నపెద్ద అన్నాడు. ఈయన బాగా అరిచి చెప్పాడు. ఈయన 2 నెలలు రైలు పాస్ మళ్ళీ చెప్పాడు. ఈయనకి 1000 రూపాయలు అంటే ముద్రలో. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దాను. సాతాను పిల్లలందరినీ దేవుడు ఏం చేశాడంటే కుక్కలు, నక్కలు, పందులు అన్నాడు. నేను అలా ఎందుకంటే వాళ్ళు పాతల నుంచి వచ్చారు పిల్లలు. సాతాను పిల్లలకి బైబిల్ ఒకవేళ నువ్వు అర్థం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆమె 7 ముద్రల పుస్తకం కాదు, ప్రవక్త వర్తమానాలు వాళ్ళ చేతిలో పెట్టినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని అంటే వాళ్ళ విత్తనంలో దాన్ని అర్థం చేసుకునే గుణము లేదంటే. హల్లెలూయా. వాళ్ళ పేరుకి క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుని విత్తనం ఎవరైతే ఉంటుందో వాళ్ళకే బైబిల్ అర్థమైనప్పుడు కదా. అందుకే సాతాను ప్రేయకి దేవుడు ఆ పుస్తకాన్ని ఇవ్వకుండా భవిష్యత్ దూతగా సముద్రం మీద ఒక్కాలు, భూమి మీద ఒక్కాలు పెట్టి హల్లెలూయా సింహములాగా ఆర్భటించాడు. 2 కాళ్ళు పెట్టాడు. కుడికాయలు ఎందుకంటే సముద్రం మీద పెట్టింది. అసలు ఇది భయంకరమైన జంతువు. అందుకే కుడికాయ సముద్రం మీద పెట్టాడు. ప్రకటన 10 చదవ నేను ముగించిపోతున్నాను. ఇక గాలి దుమారం తగ్గినట్టుంది. కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికి ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ఏం చేయమన్నాడు? ముద్ర లూసిఫర్ బడి రాసినాటినే ఏం చెప్తున్నాడు. ఈ ముద్ర 2 రాసామనుకో, దీనికి ఇంకొక అర్థం చెప్తాడు. బైబిల్ కాలేజీలో తీసుకెళ్ళి దీని అర్థం ఏదేదో చెప్తాడు. కాబట్టి నువ్వు రాయబాకు యోహానా, నేనే తీసుకొచ్చి నా పిల్లలకి ఇస్తాను. అర్థమవుతుందా? నువ్వు రాయొద్దని చెప్పినప్పుడు ఆయన రాయకుండా వదిలేశాడు. అర్థమైందా? అయితే సముద్రం మీద కుడికాలు ఏంటంటే మీకు అందరికీ తెలుసు. ప్రియులారా, రోమన్ క్యాథలిక్ని దేవుడు సముద్రములో నుంచి వచ్చిన క్రూరముఖంతో పోల్చాడు. భూమి లోపల కాలు ఎందుకు పెట్టాడంటే ఆయనకు పుట్టిన వేస పిల్లలు ఇంచుమించు ఇప్పుడు 3000 దాటిపోయింది. అందరూ ఆడలో పుట్టారు. అర్థమవుతుందా? అందుకే ఆ రోమన్ క్యాథలిక్ సంఘానికి దేవుడు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు ఇంకా సంఘ శాఖలతో ఒకవేళ సంబంధాలు కలిగి ఉంటే, సంఘ శాఖలు చేసేటువంటి ఆచారాలు కానీ పద్ధతులు కానీ ఒకవేళ మీరు ఆచరిస్తూ ఉంటే, ఈ రోజుతో ఇక నుంచి అలాంటివేమీ కూడా మీలో కనబడకూడదు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ అనే ఆ యొక్క స్త్రీని, ఆ సంఘమును దేవుడు వేశ్య అన్నాడు. ఎందుకు వేశ్య అన్నాడంటే, వింటున్నారా, యేసుక్రీస్తు పేరు మాత్రం యేసు ప్రభుదే భర్తదే, కాపురం మాత్రం రెవరెండ్ డాక్టర్ లూసిఫర్తో కాపురం. ఆయన ఎవరంటే ఏమంటది రోమన్ క్యాథలిక్? మాకు కూడా యేసు ప్రభుదే దేవుడు. కానీ సలహాలు సూచనలన్నీ ఎవరి? లూసిఫర్ అంటది. నేను యేసుబాబు అన్నాడు, నేను నాకు ముందు ఏదో లేడు. లూసిఫర్ ఏమంటది? నీకు తెలీదు, నీ దేవుళ్ళు 3. అర్థమవుతుందండి? బైబిల్లో యేసు పుట్టిన తారీఖు లేదు, కానీ నువ్వు పాటించు. డిసెంబర్ 25వ తారీఖు మీ ఆయన పుట్టాడు. మీ ఆయనకి నువ్వు పుట్టినరోజు. మీ ఆయన మళ్ళీ ఏప్రిల్లో చచ్చిపోయాడు. ఆయనకు 40 రోజులు ఉపవాసం బాగా తింటానే ఉంటారు. ఏదో మొత్తానికి ఆయన అలా చేయి, మొత్తానికి
పేరు మాత్రం అయింది. సలహాలన్నీ ఈరోజు లేచిపోయాయి. నువ్వు రాత్రి అంటారు మీ ఆయన, నేను అంటున్నాను నీకు రాత్రి టైం ఉండదు కాబట్టి ప్రభులే బల్లారాధన చేసుకో. అర్థమవుతుందండి? ఇలా తప్పుడు సలహాలు ఇచ్చి ఆ తప్పుడు సలహాలను ఏ సంఘమైతే పాటిస్తుందో ఆమె ఆత్మీయంగా వేశ్యగా మారిపోయింది. అందుకే ఆమె సముద్రం మీద కూర్చుంది. చదవండి, వేసి ఎక్కడ కూర్చుంది? ప్రకటన 17:1 ప్రకారం పిల్లరా ఆమె సముద్రం మీద కూర్చుంది. ఆ 7 పాత్రలు పెట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఎలాగూ చెప్పును, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబరచదు. భూరాజులు ఆమెతో వ్యభిచరించింది, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో. ఈ 2 అండ్రైంది కదా. భూరాజులు ఆమెతో వ్యభిచరించింది, భూలోక మండలి వర్తకులు ఆమె వ్యభిచారము ద్వారా మత్తులైపోయిన తర్వాత ఏమయ్యారు? మత్తులైరి సుఖభోగముల యందు అక్కడ భూరాజులు ఆమెతో వ్యభిచరించింది, భూనివాసులు అది అండర్లైన్ చేసుకోండి జస్ట్. చాలమ్మా, ఇదే మాట 18వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది. అక్కడ బబులోను పేరు పెట్టారు. 18. అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనను మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసఖ్యమును, ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన ఇక్కడ వ్యభిచార మధ్యం భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. వర్తకులు ఆమె సుఖభోగముల వలన. ఇక్కడ స్త్రీ అన్నాడు, ఇక్కడ బబులోను అన్నాడు. జస్ట్ కంపేర్ చేయండి. అక్కడ 10వ అధ్యాయంలో ఏమన్నాడు? విస్తార జలముల మీద కూర్చున్న మహాదేశ ఆమెతో వ్యభిచారం చేశారు. 18వ అధ్యాయంలో ఏమన్నాడు? మళ్ళీ మహాబబులోనుతో వ్యభిచారం చేశారు అన్నాడు. అక్కడేమో స్త్రీ అన్నాడు, ఇక్కడేమో. ఇప్పుడు ప్రకటన 17:5 చదవండి. ఇప్పుడు ఆ బబులోను ఎవరు? దాని నొసట దాని పేరు ఈలాగు రాయబడిన మర్మము వేశ్యలకు, భూమిలో ఏక్షమైన వాటికి. అర్థమైంది? ఇప్పుడు స్త్రీకి బబులోను అని పేరు పెట్టారు. ప్రకటన 17వ అధ్యాయంలో ఎక్కడ కూర్చున్నామా? సముద్రం మీద కూర్చున్నామని ఏమన్నాడు? మహా వేశ్య అన్నాడు. 5వ వచనం ఏమన్నాడు? వేశ్యలకు తల్లి అయినా బబులోను అన్నాడు. ఇప్పుడు బబులోను అంటే పట్టణం అనుకోబాకండి. స్త్రీ అంటే సంఘం. యేసుక్రీస్తు తల్లి కుమారుడు రాకపోతున్నాడు. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. ఆ స్త్రీ విస్తార జలముల మీద కూర్చుంది. అందుకే ప్రపంచవ్యాప్తముగా రోమన్ కాథలిక్ సంఘాలు ఉన్నాయి. అభినందన. అందుకే యేసుక్రీస్తు భూమి మీద కాలు పెట్టాడు, సముద్రం మీద కాలు పెట్టాడు. ఎందుకంటే భూమి లోపల నుంచి ఇంకొక జంతువు బయటకు వచ్చింది. ప్రకటన 13:11 ప్రకటన 13:11 మరియు భూమి లోపల నుండి మరొక కోరుముఖము పైకి వచ్చుట చూచితిని. ఏమండి, డినామినేషన్ లో గొర్రెపిల్ల జాస్తి కనపడతాయి. రోమన్ కాథలిక్లోనేమో అచ్చని విగ్రహారాధన. చెప్పండి, అది డైరెక్ట్ కనపడుతుంది. కానీ ఈ డినామినేషన్ లో డైరెక్ట్ కనపడవు. పై వచ్చినప్పుడు వాళ్ళ అమ్మపిల్లకి వీళ్ళలో కూడా కనపడుతుంది. కొమ్ములు మాత్రం గొర్రెపిల్ల కొమ్ములు ఉండను. చూసారు ఎట్ట మాట్లాడుతుందంటే? అది ఎట్ట మాట్లాడుతుంది? గొర్రెపిల్ల కొమ్ములు ఉండే
ఈ చిన్న చిన్న సందేహాలన్నీ కూడా ఎలా ఉంటాయి? మా చర్చిలో ఆల్ నైట్ మీటింగ్లు, మా చర్చిలో ఉపవాస కూటాలు, మా చర్చిలో ఆ కూటాలు, ఈ కూటాలకు ఆలస్యం కంటే ఇల్లే బాగుండాలి అన్నట్టుగా మనకు అనిపించింది. కానీ వాళ్ళు కూడా సర్పాల్లాగే మాట్లాడతారంట. ఆ చేష్టలే జాగ్రత్త ఉంటుంది చివరికి వచ్చేసరికి. అమ్మ వింటున్నారమ్మా? సముద్రంలో నుంచి వచ్చిన క్రూరముఖము ఏదో ఏ శాస్త్రం చేస్తుందో భూమిలోపల నుంచి వచ్చింది కూడా అయ్యే శాస్త్రం. ఆమె తల్లి క్రిస్మస్, వీళ్ళు క్రిస్మస్, వాళ్ళు ఏడుతారు, వీళ్ళు ఏడుతారు, వాళ్ళు బెల్లారాధన అంటారు, వీళ్ళు బెల్లారాధన అంటారు. పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతున్నాయి పిల్లలు. అందుకే భూమి లోపల నుంచి సముద్రంలో నుంచి 2 జంతువులు వచ్చినాయి. అంటే సాతాను పిల్లలు. అందుకే ఒక మాట ఉంది, నన్ను క్షమించాలి, చూడండి, ముగిద్దాం అనుకున్నాను. ఒక మాట ప్రకటనలో నాకు గుర్తులేదు, ఇది మీరు చదవండి, నోట్ చేసుకోండి. 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా వరదాం చప్పట్లో ఎందుకు గుర్తించా? ఏమర్థమైంది? పరలోకమా? పరలోక నివాసాలు అన్నాడు. ఏమర్థమైంది? లోకం చెడిపోయిందిరా అంటారు. లోకం చెడిపోవటం అంటే మనుషులేనా? మనుషులే పెరుగుట్లా అంతేనా? లోకం చెడిపోయిందంట, మనుషులే. అందుకే పరలోకమా, పరలోక నివాసులారా అంటే పరలోకము నుండి వచ్చిన మనమే పరలోక నివాసులు. ఆనందించండి, ఉత్సహించండి. మళ్ళీ ఏమన్నారు అక్కడ? భూమి సముద్రమా నీకు శ్రమ. చూశారండి? అంటే భూమి మీద మనుషుల్లో పాతాళం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ వింటున్నారా? పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పరలోకమా, పరలోక నివాసులారా దేవుని వాక్యం పట్ల ఆనందించండి, సంతోషించండి. దేవుడు తీసుకొచ్చిన వర్తమానం పట్ల మనం ఆనందించే కాలం ఇది. ఆనందించడమే కాదండి, వింటున్నారా? ఆ 7 ముద్రల పుస్తకం తలరాయిగా ఆయన దిగి వచ్చి, వింటున్నారా, ఏర్పరచబడిన వంశానికి, రాజులకి, యాజకులమైన మనకి ఆ పుస్తకం ఇచ్చాడు. ఇచ్చాడండి? ఇచ్చాడా? ఉందా? ఎంతమంది 7 ముద్రలు చదివారు? చేతులు ఎత్తండి. సరే, నేరుగా చెప్పాడా? చెప్పాడు, చెప్పే ఉంటాడు. ఎందుకంటే ముద్రలు చెప్పాలి. ఇలాగా లేదు, ఆ ముద్రలను మీరు పెద్ద చేయబాక ఇంట్లో ఆ పుస్తకాన్ని చూడగానే భయం వేస్తుంది. అమ్మ బైబిల్ కంటే ఇదే పెద్దగా ఉంది, ఈ దగ్గర చదువుతాం అనుకుంటారు. అమ్మా ఇక్కడ ఇదిగో బైబిల్ కంటే ఇదే పెద్దగా ఉంది. బైబిల్ కంటే పెద్దగా చెప్పండి, భయపడద్దు. ఈ మన పేపర్లు అంతే. నువ్వు ఏముందో ఏ గారు చెప్పడం, ఒక ఆయన ఒప్పుకుంటూ చెబుతున్నాడు. ఇక ఆయన పని ఎప్పుడు ముద్ర లేక, ఇక నోరు జరిగితే ముద్ర, కూర్చుంటే ముద్ర, నుంచుంటే ముద్ర. రూతు 7వ ముద్ర కింద ఉందంటాడు. సంసోను 7 ప్రవక్త పెట్టని టైటిల్ అన్నీ ఈయన పెట్టేస్తున్నాడు. కొత్త కొత్త టైటిల్స్ పెట్టేశాడు. ఓకే పిల్లగా, మనం ఏదో ఒకటో పెట్టచ్చు, కానీ పూర్తిగా పెట్టకూడదు. ఇది ఏదో కాదు, మన హక్కు పత్రం. మన పేర్లు, మన ఫోటోలు దీంట్లో ఉన్నాయి. అందుకే త్వరగా దిగొచ్చింది. ఈ పుస్తకం మనకి ఇవ్వాలి, ఇచ్చేశాడు. మొదటి ముద్ర విప్పాడు. ఏం కనపడింది? తెల్లటి గుర్రం. రెండవ ముద్ర తెరిచినప్పుడు ఏం కనపడింది? ఎర్రటి గుర్రం. మూడవ ముద్ర ఇప్పుడున్నప్పుడు, 4వ ముద్ర ఇప్పుడప్పుడు, అంటే దెయ్యము సింపుల్ చేస్తున్నాం మీకు. దెయ్యము 4 గుర్రాల మీదకి వచ్చి 4వ గుర్రం మీదకి వచ్చింది. ఇప్పుడు
ముందు ఏ గుర్రం ఎక్కింది? అప్పుడు తెల్ల గుర్రం ఎక్కినప్పుడు అంట మొదటి జీవి రా చూసుకున్నారన్నట్టు చెప్పుకోవచ్చండి. రా రమ్ము. మొదటి ముద్ర ఎత్తినప్పుడు మొదటి జీవి ఏమంది? రమ్ము అంది. ఆరోగ్యంలో నీకు ఉంటాయి అంటే ఏంటి? లూసిఫర్ వెలుగు దూరం రక్షణ వేసుకొని అంటున్నారమ్మా. వాడు తెల్లటి గుర్రం మీద కూర్చొని ఇల్లు మాత్రం వాడి చేతిలో ఉంది కానీ బాణాలు లేవు. ఏం లేవు? బాణాలు లేవు. అంటే వాక్యం అనే బాణం. ఈరోజు డినామినేషన్ దగ్గర ఏమి లేదండి. సంఘాలన్నీ పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కానీ డ్యాన్సులు వేసే ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పాటలు పాడే బృందాలు ఉన్నాయి, మ్యూజిక్లు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, కట్టుకుంటూ పోతున్నారు. కానీ వాక్య బాణము లేదు. వింటున్నారండి? ఇల్లుంటే బాణాలు లేకపోతే ఏం చేస్తాం? కాబట్టి వాడు వెలుగుదూతగా మారి మొట్టమొదట సంఘ కాలంలోనే వాడు ఏం చేశాడు? పాత్రలను తయారు చేశాడు. ఆ పాత్రల ద్వారా వాడు లోకాన్ని మోసం చేయొచ్చు అనుకున్నాడు. కానీ వాడు మోసం చేసే దేవుడిలో కాదు, వాడి పిల్లలని. వాడు మోసం చేసే దేవుడండి వాడి పిల్లలని. ఎందుకంటే యేసయ్య భార్య పడిపోదు. ప్రవక్త ఒక మాట అంటాడు, అవ్వ గర్భం అంట ఓపెన్గా ఉంది కాబట్టి, వింటున్నారా, 2 విత్తనాలను మోసింది. అందుకని ఈ అవ్వ 7 కాలాల్లో ఉన్న అవ్వకు ఏం చేశాడంటే దేవుడు హల్లెలూయా ఆయన ఎప్పుడు వేసి సీల్ చేసి పారేశాడు. చప్పుడు కట్టండి. ఆయన ఎప్పుడు వేసి ఏం చేశాడు? సీల్. ఎందుకు సీలు? ఇక ఏ విత్తనం లోపలికి ఆయనకి వీల్లేదు. ఎందుకంటే ఆయనలో నుండి వచ్చింది కాబట్టి. కనుక ప్రియులారా, మరి చివరి కాలములో ఉన్న మనం 7 ముద్రల పుస్తకాన్ని చదువుకుంటూ, అంటే దీంట్లో ఉన్న విషయాలు తెలుసుకొని, మరి మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఎఫెసు, స్వర్ణ, పెర్గమ 3 సంకాలాల్లో ఉన్న వాళ్ళు సింహములాగా సాతాను ఎదిరించారు. ఆమె తర్వాత వాడు 2వ గుర్రం ఎక్కాడు. అప్పుడు 2వ జీవి రాంది. అప్పుడు వాడు ఎర్రటి గుర్రం మీద కూర్చొని కత్తి చేత పట్టుకొని 6,80,00,000 మంది క్రైస్తవుల్ని చంపేశాడు. అప్పుడు సాక్షులైపోయారు. హల్లెలూయా. ఆ తర్వాత వాడు 3వ గుర్రం మీదకి వచ్చి త్రాసు చేత పట్టాడు. 3వ గుర్రం మీదకి వచ్చి ఏం పట్టుకున్నాడు? కాక, ధర్మ కాక. అంటే వ్యాపారం మొదలు పెట్టాడు. ఏమని? మా చర్చికి వచ్చిన వాళ్ళకి చీరలు పంచి పెడతాం, వాళ్ళ పిల్లలకి స్కూల్లో సీట్లు ఇచ్చేస్తాం, ఫ్రీగా ఫీజులు కట్టాల్సిన పని లేదు. వ్యాపారం. అర్థమవుతుందండి? అయితే ఆ కాలంలో దేవుని బిడ్డలు వారి మోసాన్ని ఎదుర్కొన్నారు. అర్థమవుతున్న ప్రియారా? నల్లటి గుర్రం, అదే మార్టిన్ లూథర్ కాలం, జాన్ వెస్లీ కాలం. నేను చెప్పా కదా, దేవుడు తన వధువుకి ఏం చేశాడు? ఏ కాలంలో ఉన్నా ఆయన ఎప్పుడు వేయటం సీల్ చేసి పడేయటం. వాడు ఎంత ట్రై చేసినా వెనక్కి వచ్చేస్తున్నాడు. అందుకే వధువు పడిపోదని మన ప్రవక్త చెప్పాడు. అది లేదా తర్వాత వాడు ఎక్కడికి వచ్చాడంటే 4వ గుర్రం మీదకి ఎక్కేశాడు. అయ్యాడిగా అప్పుడు వాడికి పేరు పెట్టాడు దేవుడు. ఎప్పుడండి? 4వ గుర్రం మీదకి వచ్చిన తర్వాత పేరు పెట్టాడు. ఏమని? మృత్యు. అంటే త్వరలో ప్రపంచం మరణాన్ని ఎదుర్కోబోతుంది. అప్పుడు 4వ జీవి ఏమైందో తెలుసా? రా చేసుకుందాం. ఎందుకంటే ఆమెకి పక్షిరాజు మాత్రం ఇచ్చింది. ఆయన అన్ని చూస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తుంది. ఆమెకన్నీ తెలుసు. అందుకే ఆమె మోసపోదు. ఆమె ఆయన లాగా ఉంటుంది. యేసుక్రీస్తు జయించాడు. ఇప్పుడు ఈ యొక్క హక్కు పత్రాన్ని వింటున్నారమ్మా ఇంట్లో పెట్టుకొని చదువుకుంటూ దీన్ని కంటలు పెడుతున్న ఎత్తపాడవు. ఆమె ఇది మన పేపర్ కదా, ఆశితాలకు పేపర్ వచ్చినాయి కదా,
ఇప్పుడు ఆస్తి మాత్రం సాతాను చేతిలో ఉంది, పేపర్ చేతికి వచ్చింది. ఆస్తి ఎవరి ఉండేది? యేసు ప్రభుకి దాన్ని బట్టి నీకు ఇచ్చేస్తాను ఫ్రీగా అన్నట్టు అన్నాడా? అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? నేను పోరాడి గెలుచుకుంటా, ఉచితంగా నాకెందుకు? హల్లెలూయా, అర్థమవుతుందండి. ఆయన పోరాడాడు, జయించాడు, సింహాసనం మీదకి వచ్చినాడు. సో ఇప్పుడు మనం కూడా పిల్లగా చివరిలో చేయాల్సింది ఒకటి, అదొక్క చెప్పు. ఎందుకంటే మనకు తలరాయి వచ్చేసింది, వాక్య ప్రత్యక్షత వచ్చేసింది, 7 ముద్రల పుస్తకం వచ్చేసింది. ఇది మన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని పట్టుకొని ఒక మంచి లాయర్ని పట్టుకోవాలి. మనం వెళ్ళి అడిగామనుకో, ఇదిగో పేపర్లో నా ఆస్తి నాది అంటే వాడు చొక్క పట్టుకున్నాడు, కొట్టి ఎవరు లేచిపోడు కదా పేపర్లో ఎటీ అని చెప్పి దీన్ని కాల్చి అవతల పడవచ్చు, 4 తన్ని అంటాడు. అర్థమవుతుందండి. రౌడీ కదా, రాజులోనే రౌడీ వాడు, వాడు ఇంకా పెద్ద రౌడీగా మారాడు. ఇప్పుడు దానికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్లో పెట్టుకొని దీన్ని ఫోటోస్టాట్ తీసుకొని ఒక మంచి లాయర్ని పట్టుకుంటే ఆ లాయర్ ఏం చేస్తాడు? మనకి అన్నీ చెప్తాడు. అమ్మా, ఇది నీ ఆస్తే, నీ ఫోటో ఉంది, మీ నాన్న నీకు ఇచ్చినట్టు రుజువులు కూడా ఉంది. కానీ ఇది తీసుకోవాలంటే మనం చట్ట ప్రకారం తీసుకోవాలి. అది పెద్ద రౌడీ వాడు, మోదీ సింగ్ అని ఎవరో. దీనికి కొంత ఖర్చు అవుద్ది, మరి ఖర్చు అవుతుంది. వారికి ఇవ్వాలి వద్దా? నా దగ్గర ₹1 కూడా లేదంటే పో అంటాడు. ఆ పేపర్లు ముఖాన్ని కొట్టి పో అంటాడు. కాబట్టి పిల్లరా, అన్నిటినీ మన లాయర్ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. ఆయన మనం తప్పకుండా గెలిపిస్తాడు. ఈ లాయర్లు గెలిపిస్తా అని లాస్ట్గా ఉంటారు, గెలిచేటట్టు కనపట్లేదండి. మనం కేసు పాపం కొలిపర్లో ఒక ఆయన తీసుకొని 50 ఏళ్ళు ముందే తీసుకున్నాను, గెలిపిస్తానని తర్వాత చేతి పెట్టేసి. కాబట్టి పిల్లరా, మన లాయర్ అటువంటి కాదు, మనం తప్పకుండా గెలిపిస్తాం. అయితే మీరు ఇక నుంచి కోర్ట్ రూల్స్ కరెక్ట్గా పాటించాలి, ఓకేనా? ఏంటి కోర్ట్ రూల్స్? చర్చికి క్రమంగా రాండి, అరగంట ముందు వచ్చి ప్రార్థించాలి. కోర్టు ఫీజు ఏంటి? మీకు వచ్చిన దాంట్లో 10వ భాగాలు సేవకుడికి చెల్లించండి. దీనిగా ఉండండి, తగ్గించుకోండి, భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ప్రాక్టీస్ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? రేపు కోర్టులో నిలబడి నువ్వు ఎలా మాట్లాడాలా నేను చెప్తాను. ఒక్కడే మాట్లాడు పిచ్చిగా అక్కడ రే అన్నావు అనుకో, రే నా సీరా అన్నావు అనుకో, నిన్ను లోపలేస్తారు. కాబట్టి ఏం చేయాలి? అక్కడ దీనంగా నిలబడాలి. కోర్టు రూల్స్ అన్ని. ఇప్పుడు మన వాళ్ళు ఏంటి రెచ్చిపోతున్నారు అసలు ప్రసంగం. ఎవడాడు జాన్ వెస్లీ గారు, ఎవడాడు మరి ఈ కోర్టు రూల్స్ లేదండి. కోర్టులో ఆస్తి మందే, ఆమె. కానీ అక్కడ ఏమంటే ఆస్తి తాలూకా, ఆ కోర్టు తాలూకా రూల్స్ ఉంటాయి అక్కడ. మన యేసయ్య రూల్స్ పాటించాడా? పిలాతు ముందు నిలబడే, నువ్వు తప్పుగా నేను కూర్చుంటా, నేనే ప్రపంచానికి తీర్పు తీర్చేలా జడ్జిని, నువ్వు నాకు తీర్చావా పక్కరా అన్నాడా? ఆయన బతకకుండా నిల్చున్నాడు, గొర్రెలాగా నిలబడ్డాడు. సో ఈరోజు మనం అందరం కూడా పరిశుద్ధాత్ముడు ఎలా చెబితే, ఈ 1200 వర్తమానాలు ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఏమో ఆస్తి తాలూకా డాక్యుమెంట్, మిగతా ఎన్ని ఏంటో గారు నువ్వు ఎక్కడ ఎలా జీవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా తగ్గించుకోవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా లోబడాలో, అన్నిటికీ సంబంధించిన విషయాలు ఆ 12 వర్తమానాలు అయ్యే పిల్లారా. వాటిని చదవగా మనము దీనులు అయిపోవాలి. క్రీస్తు యేసు మనసు మనకు రావాలి. వచ్చినప్పుడే
ఏం జరిగింది చదవండి. 3వ వాక్యం చదివితే నేను ప్రాణం చేస్తా. ఇక మీకు ఓపిక పోయింది, వర్షం ఆగిపోయింది కాబట్టి 3వ వాక్యం పేతురు రాసిన అక్కడ ఒక మాట, అంటే త్వరలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మన ఆస్తి మనకి ఇచ్చేయబోతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, విశ్వసించువారు నీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే నిషేధించిరో అదే మూలకు తలరాయి. మరియు చూడండి, మనకేమో మూలరాయి తలరాయి. ఆమేన్. సాతాను పిల్లకేమో అడ్డుబండ అంటారు, తగిలి కింద పడతారు. రాయి తగిలి కింద పడతారు. కానీ ఈ రాయి మనకి ప్రత్యక్షతనిచ్చేది 3 రాయి ఇదే, రేపు మనకి కప్పేసే తలరాయి. అందుకే ఆ తలరాయిలో దేవుడు ప్రేమగా పరిశుద్ధాత్మగా మూలరాయి తలరాయి అర్థమైనప్పుడు ఎందుకని చదవండి. ఇప్పుడు లోకంలో అందరూ కట్టుకుంటూ పోతున్నారు. ఎలా కట్టుకున్నారు? కట్టువారు వాక్యమునకు ఇదేలే కాదు, ఇదేలే కాదు, ఐదేయులై తప్పించున్నారు. ఇప్పుడు సైతాను పిల్లలందరూ భూమి లోపల నుంచి సముద్రం నుంచి వచ్చిన ఈ దైవ పిల్లలందరూ దేవుని నిర్ణయించబడ్డారంట. వాక్యం ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి చేయడానికి నిర్ణయించబడ్డారు. మనమైతే అయితే మనమెవరమంటే ముందు లోకములో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఆశ్చర్యకరమైన వాక్య వెలుగులోనికి ఎవరు లక్షణాలు చూపించారండి. ఇప్పుడు మనం ఇది వచ్చి మా నాన్నలాగా రాకుండా అన్నప్పుడు నాన్నకి ఎట్లుంటుంది? మన నాన్న ఎర్రగుండి అమ్మ ఎర్రగుండి ఇది నల్లగుండాడు అనుకో, చెప్తుంది. నాన్న ఎర్రగుండాడు, అమ్మ ఎర్రగుంది, ఇద్దరు పిల్లలు నల్లేరు పుట్టాడు. వాడు నాన్న అన్నప్పుడల్లా ఎట్టగో ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు నల్లగా ఉండి తెల్లవాడు పుట్టినా అలాగే ఉంటుంది. అదే నల్లగా పుట్టాడు అనుకో, తండ్రికి లాగా ఏమనుకుంటాడు? మనమే బ్లాకే, ఇది బ్లాకే, ఇది నమ్ముతున్నాయి. హల్లెలూయా. అర్థమైన పిల్లగా. సో ఈరోజు దేవుడు ఆయన పిల్లలమైన మనందరిలో ఏం జరగబోతున్నారు? ఆయన లక్షణాలు మనకి రావాలి. ఆయన గుణాతిశయములను చూపించాలి. యేసయ్య గుణగణాలు లోకము మీలో చూడాలి. అంతేగాని నా కోపం వస్తే మనిషిని కాదు అంటాం, నా కోపం వస్తే ప్రార్థన పక్కన పెడతా అంటే సొక్క అది తీసి పక్కన పెట్టడానికి, మళ్ళీ ఆదివారం వెళ్ళించుకోవడానికి కాదండి. మనం ఎవరంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమయ్యన్నా. అర్థమైనప్పుడు మొదరాయి ఆయన తలరాయి ఆయన మనకి వాక్య ప్రత్యక్షత ఇచ్చింది ఆ దేవుడు. ఆ తలరాయి పెట్టి మనల్ని పరిపూర్ణగా చేసి రాజులుగా యాజకులుగా మార్చేది కూడా ఆయనే. కాబట్టి నమ్మకంగా ఉండండి. కాలం యొక్క అంతంలో ఉన్నాం. థర్డ్ వేవ్ రాబోతుందంట. వచ్చినట్టు కూడా తెలియదంట. టపా లేచిపోవటం. అదిగో మెడికల్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు మా వెంకట్ గారు. ప్రతిరోజు ఆయనకి ఎంతమంది కరోనాలో అడ్మిట్ అవుతున్నారు, ఎంతమంది తగ్గిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు అంత రిపోర్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇందాక కూడా ఆయనకి కారులో వచ్చేటప్పుడు ఆయనకి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఏదో ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయే ముందు ఆయన పిల్లలుగా బ్రతికి
ఆయన పోలికలో జీవించి మరణం వచ్చి నీ ముందు నిలబడింది అనుకో. అప్పుడు నువ్వు ధైర్యంగా, మరణం అనేది ఒక వాహనం అంట, నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు ప్రవర్తంటాడు, నేను ఒక పిరికోల్లాగా ఉన్నాను, పిరికోల్లాగా ఉన్నాను, ఎందుకంటే నా చేతిలో టికెట్ ఉంది. ఆ మరణం నేరుగా నేను తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయింది, మన కుటుంబంలో వదిలిపోయింది. లాజరుని మరణం తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టింది, అబ్రహాము కుటుంబంలో వదిలిపెట్టింది. అక్కడికి వెళ్ళాడు, కౌగులించుకుంటున్నాడు. కుటుంబం అంటే ఏంటి? శ్వాసలకు తండ్రి అయిన అబ్రహామును హత్తుకుంటున్నాడు. భూమి మీద కుళ్ళిపోయిన శరీరం ఉంది, కానీ లోపల మనిషి అబ్రహాముతో ఉన్నాడు. సో మరణం అనేది కేవలం మన లోపల మనిషిని వేరు చేస్తుందంటే. అందుమంటే ఏం చెప్పండి, ఇప్పుడు కనపడుతున్నాం, ఇది నేను కనపడ, అందుకనేది శరీరం నుండి వేరైపోవటాన్ని మరణం అంటారు. అందుకే లాజరు శరీరం నుంచి వేరయ్యాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సమాధి చేశారు, ఆయన అబ్రహాము అనుకున్నాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, పెద్ద పెద్ద సామానాలు వేశారు, పాత్రలు అంగీలు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, బాబా నీ కుమారుడు పరలోకంలో చేర్చుకోను ఆయన, చేర్చుకోను ఆయన, వీళ్ళు చేర్చుకోమంటే చేర్చుకుంటారు ఆయన. వాడేం పాతాళంలో కేకలేస్తున్నాడు, వీళ్ళేమో సామాన్య కింద కేకలు. ఏం కేకలు? ఓ ఆయన బతికొండుగా ప్లాన్ వేసింది ఆయనే, గుడికి సీలింగ్ ఇచ్చింది ఆయనే. ఎన్ని చెప్తే తీసుకెళ్తాడా? కేకలేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. పరలోకంలో ఉన్నాడు మన సహోదరుడు, వాడి పేరు కూడా లేదు బైబిల్లో చెబుదామంటే. అందుకే దేవుడు ధనవంతుడు అన్నాడు, కానీ లాజరుకు మాత్రం పేరు ఉంటుంది. అది ఎందుకు లేదంటే వాడి పేరు చెప్పడానికి కూడా దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. వాడే అక్కడ అరుస్తుంటే గారిలో ఒక పుత్ర అన్నాడు. అప్పుడప్పుడు ధన దర్శనాలు కూడా కనపడుతుంది. ఒక అమ్మాయి ఎయిడ్స్ వచ్చి రోగంతో చచ్చిపోయింది ఒక సమాధి దగ్గర. డినామినేషన్ పాస్టర్ గారు వచ్చి చేస్తున్నారు, నాకు కూడా తెలిసినామని నేను కూడా వెళ్ళా. సమాధి కార్యక్రమం అయిపోగానే ఏమన్నాడు తెలుసమ్మా, ఇందాక నాకు వాళ్ళ అత్తతో చెబుతున్నాడు, కోడలో చచ్చిపోయింది. అమ్మా ఈ కోడలు డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోయిందమ్మా, ఇందాకే దేవుడు నాకు చూపించాడమ్మా, అట్లాగే తెల్లటి వస్త్రాలు వేసుకొని వెళ్ళిపోతుందమ్మా. అత్తమ్మ అంటుంది, సాలయ్య గారు నా కోళ్ళ పరలోకంలో ఉంటే నాకు అంతే. ఈ దొంగ మాటలు, ఆమె బాప్తీసం తీసుకోవాలా, చర్చికి పోవాలా, తిరిగి చచ్చిపోతే 5-6 గంటలు తెల్లటి కొట్లు వేసుకొని ఇటువంటి దొంగ మాటలు చెప్పే పాస్టర్లు ఈరోజు ఉన్నారు. అక్కడ కూడా దొంగలు అయ్యే మాటలు చెప్తున్నారు. ధనవంతుడు శవం దగ్గర వాడికి వినపడతానే ఉండి ఈ ప్రార్థనలో, ఒరే దుర్మార్గులారా ఈ మాటలు చెప్పే కదా నన్ను నరకంలో దోషేశారు. ఆర్జుడు లాజరు పాపం ఎట్లు మొక్కలు ఏరుకున్నప్పుడేమో పరలోకంలో ఉన్నాడు. మా ఇంటికి వచ్చి నన్ను పొగిడేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాడిని నేను, ఫ్యాన్లో వైగారు, వాళ్ళు అయిపోయిన వైగారు, కప్పుకు రేకుల్లో వైగారు అంటే ఇచ్చేవాడిరా. మన భక్తి నిజం అనుకున్నాను నేను నరకంలో వస్తుంటే మీరు పరలోకం అంటారు ఏంట్రా రే. వాడికి కోపం వచ్చి ఉంటుంది అక్కడ, కానీ ఏం చేయలేదు పాపం, చచ్చిపోయాడు కదా. కాబట్టి పిల్లరా లోకములో ఉన్న సమస్యలను విడిచిపెడదాం. ఆమేన్. ఎదురుగా ప్రవక్త వర్తమానంతో మన జీవితాన్ని కట్టుకున్నావా? ఆయన లాగా నేను మారానా లేదా అని ప్రతిరోజు పరీక్షించుకోండి. నీ కోపం ఉందా, దానికి రివర్స్లో చేయి. నీ భర్త మాటను వింటలేదా, ప్రవక్త చెప్పాడు వర్తమానంలో, నువ్వు సాతాన్ని జయించే విధానం, యేసయ్య గుణలక్షణాలను కలిగి జీవించాలంటే ఒకే ఒక విధానం చెప్పాడు. ఇప్పుడు దాకా నువ్వు మూర్ఖురాలుగా ఉన్నావు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఇప్పుడు దాకా చేసినవన్నీ రివర్స్లో చేయాలి. రివర్స్ అంటే ఏంటి? మీ ఆయనకు నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వాల. ఇప్పుడు దాకా అనుకున్నావు, మీ ఆయన నిన్ను నమ్మట్లే, నా భార్య ప్రార్థన చేస్తుందని నేను నమ్మను అంటాడు.
కానీ ఇప్పుడు ఏం చేయాలి? నీ భర్తకి నువ్వు రివర్స్లో చేయాలి. ఆయన నువ్వు ప్రేమించాలి, ఆయన నువ్వు అప్పుడు వాడు మైండ్ పోద్ది. నా భార్య ఎప్పుడు నన్ను ఇటు పిలిచి ఏమంటే కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తాను, ఇదిగో నిన్నే. ఒకప్పుడు పురుషులు పిలిచేవాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడు రివర్స్లో వస్తుంది. ఎందుకంటే హక్కులన్నీ నీకే, పట్టాలన్నీ ఆడవాళ్ళకే, మగవాళ్ళు కోరక ఏరాయి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం మూర్ఖంగా ఏమేం చేశామో అన్నిటికీ రివర్స్లో చేద్దామా? నువ్వు బూతులు తిట్టే ఇప్పుడు దాకా నువ్వు బూతులు తిట్టే అలవాటు ఉందనుకో, ఇప్పుడు రాకుండా రివర్స్లో ఉండు. ఇప్పుడు దాకా నువ్వు చెప్పించావు అనుకో, నువ్వు దీవించు. నీ భర్తకు అడ్డం పెరిగావు, ఇప్పుడు ప్రేమించు. అలాగే పురుషులారా, నీ భార్యని బోయో అని పిలిచావు, అటుపల్ల పేరు పెట్టి పిలిచి చక్కగా. ఆమె షార్ట్ అంటది, మా ఆయనలో ఎంత మార్పు వచ్చింది, అబ్బా మా ఆయనే నేనా. మొన్న ఒక ఆయన హైదరాబాద్లో జైలు నుంచి వచ్చాడు. నేను ఆ రోజు వర్తమానం ఇదే చెప్పా, ప్రేమగా మాట్లాడండి. ఆమె ప్రేమగా మాట్లాడేసరికి రాత్రి 3 గంటల దాకా వాక్యం అంటాడంట. హల్లెలూయా. అప్పుడాడు నువ్వు దొంగదానివి, మనం కోమటోళ్ళని, మన దేవుళ్ళు వేరే ఉంటే నువ్వు యేసులోకి దేవుడు పోయావంటే అని రివర్స్లో ఉండేవాడు. ఆ రోజు ఆమె ఏం చేసింది? ఆ రివర్స్లో వచ్చేసరికి ఆయన ఆశ్చర్యపోయి, సరే బైబిల్ గురించి చెప్పని 3 గంటల్లాగా మాట్లాడుకున్నారు. కాబట్టి పిల్లరా, అన్నీ కూడా రివర్స్లోకి వద్దాం, అందరిని ప్రేమించేద్దాం, అంతా రివర్స్లో వచ్చి ఆయన పిల్లలాగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును కాక. కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన. మరి సమయం చిరంజీవికి అప్పగిస్తూ పిల్లలు మరి అందరూ రోజు తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను నీలాగా మారాలి, నేను నీ బిడ్డని, నేను నీ గుణాతిశయాలు కలిగి ఉండాలి, నీ కొరకు నేను బతకాలి, నీ కొరకు నేను సాక్షిగా ఉండాలని మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన పరిస్థితి మార్చేస్తాడు. చిన్న చిన్న విషయాలు మనం ఉన్నాయండి. ఈరోజు మా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కూడిక మరి జరుగుతుందో లేదని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే మరి నా నాన్నగారు చనిపోయారు, ప్రజలను నిద్రించారు. మరి ఈ కూడిక మరి జరుగుతుందా లేదా, మరి ఎలా అయినా మాకు ఆదరణ కలగాలి, మా వాక్యం నాకు కావాలని ఉద్దేశంతో మరి కూడిక జరిగించడం జరిగింది. చక్కని విషయాలు మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మొదటి రాకడ గురించి మాట్లాడారు, రెండో రాకడ గురించి, ఆ రెండో రాకడలో అసలు అతీతమైన రాకడ గురించి కూడా మనతో మాట్లాడారు దేవుడు. మొదల గురించి కూడా సమస్తం అసలు ఏ పూజ ఆ ఒక్క వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినప్పుడు నిజంగా విడుదల అంగీకరించిన కాక.